पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम। नमस्ते महोदय। नमस्ते अंडी। नमस्कारः महोदय। नमस्ते अंडी। नमस्ते महोदय। नमस्ते अंडी। नमस्ते मान्ये। नमस्ते। प्रथमं प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। अद्य कोविदवर्गस्य दशमकक्षा अस्ति। अद्य वयं षष्ठपाठस्य अध्ययनं कुर्मः। ఇవాళ కోవిడ్ వర్గం యొక్క 10వ తరగతి. మనం ఇవాళ 6వ పాఠాన్ని చదవబోతున్నాం. ఆరో పాఠంలో మొదటిగా సూక్తి. సూక్తిలో ఆపత్కాలే చ సంప్రాప్తే యన్మిత్రం మిత్రమేవ తత్. ఇంకొకసారి ఆపత్కాలే చ సంప్రాప్తే యన్మిత్రం మిత్రమేవ తత్. సో పద విభాగంలో యన్ మిత్రంలో యత్ మిత్రం అది అక్కడ మాత్రమే సంధి ఉంది, మిగతా ఎక్కడ మిత్రం ఏవ దగ్గర వర్ణమేళనం తప్ప ఏం లేదు. కాబట్టి ఆపత్కాలే చ సంప్రాప్తే యత్ మిత్రం తత్ మిత్రమేవ అని అంటే ఆపత్కాలంలో ఎవరైతే మనకి తోడుగా నిలుస్తారో వాళ్ళే అసలైన మిత్రులు అని దీని అర్థము. ఇది మహాభారతం నుంచి తీసుకోవడం జరిగింది. తర్వాతది సమాసాలు. మనకు బుక్లో ఇచ్చినటువంటి సమాసాల్లో ఇది ఆఖరి సమాసము, అవ్యయీభావ సమాసం. ఒక 2 seconds ఆగండి, జస్ట్ స్క్రీన్ షేర్ చేస్తాను.
సో అవ్యయీభావ సమాసంలో పూర్వపదం అవ్యయం అవుతుంది. సో అవ్యయం అంటే మనందరికీ తెలుసు, ఏదైతే దేనికైతే లింగ వచన విభక్తి రూపాలు ఏమి ఉండవో అది అవ్యయం. అంటే దేంతో కూడా అది మారదు. దానిలో పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం అట్లా కానీ, ఏకవచనం, ద్వివచనం, బహువచనం కానీ, లేకపోతే విభక్తి లు కానీ ఏమి ఉండవు. అది పూర్వపదంలో ఉంటుంది. ఉత్తర పదంలో సుబంతం, ఏ సుబంతమైనా ఉండొచ్చు. కాబట్టి పూర్వపదం అవ్యయము, ఉత్తర పదం సుబంతం. మనకు బుక్లో మొత్తం 6 మాత్రమే ఇచ్చారు, ఇంకా చాలా ఉన్నాయి. ఆ, ప్రస్తుతానికి ఈ 6 మనం చదువుదాం. సో పూర్వపదం అవ్యయం అవుతుంది. వచ్చినటువంటి సమస్త పదం ఏదైతే ఉందో అది కూడా అవ్యయమే అవుతుంది. సమస్త పదం సర్వదా అవ్యయం భవతి, అవ్యయమే అవుతుంది. సో దీంట్లో ఇంతవరకు మనం ఆ, తత్పురుష సమాసము, కర్మధారయ సమాసం ఈ రెండు కూడా ఉత్తర పద ప్రాధాన్యత, ఆ, అలాగే ద్వంద్వ సమాసము ఉభయపద ప్రాధాన్యత, బహువ్రీహి సమాసము అన్య పదార్థ ప్రాధాన్యత. కానీ ఇక్కడ అవ్యయీభావ సమాసంలో పూర్వపదం యొక్క ఆ, ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. సో పూర్వపదం అవ్యయం, దాని యొక్క ప్రాధాన్యత అంటే దాని యొక్క అర్థం ఇక్కడ ముఖ్యము. సో కాబట్టి అంటే ఉప అనేటటువంటి అవ్యయం తీసుకుంటే, ఉప అంటే అర్థం సమీపము, దగ్గరగా అని అర్థం. సో ఉపకృష్ణం అంటే కృష్ణస్య సమీపం, అంటే కృష్ణుడికి దగ్గరగా ఉండడం అన్నది కృష్ణస్య సమీపం ఉపకృష్ణం. సో ఉపకృష్ణం అన్నది సమస్త పదము, ఇది కూడా అవ్యయమే. అలాగే అను అన్నటువంటి అవ్యయం తో వచ్చేటటువంటిది యోగ్యం, లేకపోతే పశ్చాత్, తర్వాత. యోగ్యం అంటే దానికి అనుగుణంగా అని అర్థము, అకార్డింగ్ టు దట్ అని. పశ్చాత్ అంటే దాని తర్వాత అని అర్థం. సో కాబట్టి అనురూపం, అనురూపం అంటే రూపస్య యోగ్యం, ఆ రూపానికి తగినట్టుగా ఉన్నాడు, లేదా ఆ గుణం కూడా అలా ఉంది అని చెప్పాలంటే అనురూపం గుణం అని చెప్పచ్చు. సో కాబట్టి అనురూపం, అను అన్నది ఇక్కడ యోగ్యం అని అర్థము. ఆ తర్వాత అనురామం, అనురామం అంటే రామస్య పశ్చాత్, రాముడు తర్వాత వచ్చేటటువంటి వాడు. లక్ష్మణుడు అవ్వచ్చు, లేకపోతే భరతుడు, శత్రుఘ్నుడు, ఎవరైనా అవ్వచ్చు. సో ఇక్కడ వచ్చేటటువంటి అను, దానికి అర్థం ఏంటంటే పశ్చాత్, తర్వాత అని అర్థము. మూడోది అధి, అధి అంటే సప్తమి ఇక్కడ డినోట్ చేస్తుంది. తస్మిన్ అనే అర్థంతో సప్తమి చెప్తుంది. అది హరి అంటే హరౌ. సో హరిహికి సప్తమి ఏంటి? హరౌ. సో ఇది ప్రయోగం కింద రెండు రకాల ప్రయోగాలు, హరౌ అని వాడచ్చు, లేకపోతే అది హరి అని కూడా వాడచ్చు. సో అది హరిహి కాదు, అది హరి అని అర్థం, అంటే విసర్గ లేదు. ఇవన్నీ కూడాను సమస్త పదాలన్నీ అవ్యయాలు, అది గుర్తించాలి. ఉపకృష్ణం వస్తుంది, లేకపోతే అనురూపం, లేకపోతే అనురామం అని వస్తుంది, లేకపోతే అది హరి అని వస్తుంది. అలాగే అది రాజ్యం అంటే రాజ్యంలో అని అర్థము. కాబట్టి అది రాజ్యం వస్తుంది. ఇక్కడ ఎక్కడ మకారం వస్తుంది, ఎక్కడ రాదు అన్నదానికి రూల్ ఉంది, బట్ అది మనకు అవసరం లేదు. ఓన్లీ మనకి రూపాలు మాత్రమే అవసరం. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి నిర్ అంటే అభావ, లేకపోవడం అనే అర్థం. అభావ అంటే లేకపోవడం అని. నిర్జనం అంటే జనానాం అభావ, జనాలు లేకపోవడాన్ని నిర్జనం అంటాం. అలాగే యథ, యథ అంటే అనతిక్రమ, అంటే అతిక్రమించకుండా, అతిక్రమ, అది ఇక్కడికి అతిక్రమ, అనతిక్రమ. సో దేన్ని కూడా అతిక్రమించకుండా. సో యథాశక్తి అంటాం. యథాశక్తి అంటే శక్తికి తగినట్టుగా అని అర్థం. అంటే శక్తి ఎంత ఉందో అంతే అని, శక్తిని మించకుండా. శక్తిం అనతిక్రమ్య. సో దీనికి విగ్రహవాక్యం శక్తిం అనతిక్రమ్య. సమస్త పదం యథాశక్తి, శక్తి కాదు శక్తి. అలాగే ప్రతి, ప్రతి అన్నటువంటి అవ్యయం ఏదైతే దాని అర్థం ఏంటంటే వీప్స. వీప్స అంటే రిపిటేషన్, మళ్ళీ 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 ఉండడం, రావడం అని. సో ప్రతి దినం అంటే ఏంటి? మనం మామూలుగా వాడతాం ప్రతిదినం ఇచ్చేస్తాం అది చేస్తామని, కానీ అసలు ప్రతి దినం అంటే అర్థం ఏంటంటే దినం, దినం అంటే ఒక దినం, 2 దినాలు, 3 దినాలు, ప్రతి రోజు అని అర్థం అది ఇక్కడ. సో ప్రతి అంటే ఏమవుతుంది? రిపీట్ అవుతుంది కదా అది.
సో కాబట్టి ప్రతి దినం అంటే దినం దినం ప్రతి అని, అయితే ప్రతి వృక్షం అంటే వృక్షం వృక్షం ప్రతి అంటే ప్రతి వృక్షానికి నీళ్లు పోయమంటే అర్థం ఏంటి? ఉన్నటువంటి అన్ని వృక్షాలకి 1 2 3 4 ఎన్ని ఉంటే అన్ని, సో అన్నిటికీ కూడా అన్ని అని అర్థం. కాబట్టి ప్రతి వృక్షం అంటే వృక్షం వృక్షం ప్రతి అని. సో ఈ 6 మాత్రమే మనకి ఇందులో ఇచ్చారు. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అంటే ఇప్పుడు అవ్యయీభావ సమాసం అంటే ఈ 6 పదాలు ఈ 6 అవ్యయాలకే వస్తాయండి. లేదంటే చాలా ఉన్నాయి, బట్ బుక్ లో మనకి ఓన్లీ 6 మాత్రమే ఇచ్చారు. అంటే ఇప్పుడు మేము ఇంకా బయట ఈ 6 నేర్చుకుంటే సరిపోతుందండి. ఎగ్జామ్ పరంగా పుస్తకంలో ఇచ్చిన దానికి అనుగుణంగా మనం ఇవి నేర్చుకుంటే చాలండి, అంతే. ఇంకా కావాలంటే తర్వాత మీకు నేను చెప్పినటువంటి సమాస పుస్తకం లో చూడొచ్చు. అది ఇప్పుడు అవసరం లేదండి, ఎగ్జామ్కి అవసరం లేదు. ఈ ప్రస్తుతం వరకు ఇది నేర్చుకుంటే చాలండి. ఓకే, అస్తు మహోదయ. రైట్. నమస్కారం మహోదయ్. నమస్తే అండి, చెప్పండి. అది హరి ఒక్కసారి అది 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 హరి అంటే యాక్చువల్గా ఏంటంటే హరవ్ అని అర్థం. హరవ్ అంటే హరిలో అని అర్థం అండి. అది అన్నది ఇక్కడ సప్తమిలో వాడడం జరిగింది మనకి. సప్తమిలో ఆ సప్తమి అర్థం ఏంటి? తస్మిన్ అని అర్థం కదా, దానిలో అని అర్థం. సో హరి అని హరి శబ్దం తీసుకుంటే దానికి సప్తమి ఏంటి? హరవ్. హరవ్ అని వాడచ్చు, లేకపోతే అది హరి అని కూడా వాడచ్చు. ఓకే, అంటే ఇక్కడ బుక్ లో హరవ్ ఇతి అన్నాడండి. హరవ్ ఇతి అని ఎందుకు ఇతి అని ఎందుకు? హరవ్ అని అర్థం. హరవ్ అని అని హరవ్ అని అని ఇక్కడ అని అని అర్థం అండి, అంతే. అంతకంటే హరవ్ అంటే అది. అలాగే అలాగే. ఇవి కొద్దిగా ఆ, ఉపసర్గలు మాదిరిగా కనిపిస్తున్నాయి కదా. ఆ, ఉపసర్గలు అవి ఉపసర్గలు కూడా ఉన్నాయి. ఆ ఉపసర్గలే యాక్చువల్గా కొన్ని, బట్ అవ్యయాలు కదా అక్కడ ఉపసర్గలు, అందుకని అవ్యయం చెప్పడం జరిగింది. అవును, ఎందుకంటే ఇప్పుడు ఈ అను అనేది ప్రతి వాటిని చూస్తే అవును. ఇది ఉపసర్గం లేకపోతే అవ్యయ భావ సమాసం అని కొంచెం కన్ఫ్యూజన్ వస్తాం. లేదు, కన్ఫ్యూజన్ ఏం లేదండి. సో ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ప్రాది సమాసానికి అక్కడ అన్ని కూడా ఉపసర్గలు ఉన్నాయి, ఆ, కానీ ఇక్కడ కొన్ని ఉపసర్గలు ఉన్నా అన్ని కూడా ఫస్ట్ అవ్యయాలుగా తీసుకుంటాయి. ఇప్పుడు యథ ఉంది, అది కూడా ఒక ఉపసర్గ. యథ ఉపసర్గ కాదు కదా. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఏదైతే సమస్త పదం ఉందో అది కూడా అవ్యయమే అవుతుంది. సో అది డిఫరెన్స్ అండి దానికి. ఇప్పుడు పదం అంతా కూడా అవ్యయమే అని చెప్పాలన్నమాట అండి. ఇప్పుడు నిర్జనం అంటే నిర్జనం అంతా కూడా అవ్యయమే అని చెప్పాలన్నమాట అండి. సో కాబట్టి దానికి ఏ విభక్తి రూపాలు కానీ లేకపోతే లింగాలు కానీ వచనాలు కానీ ఏముండదు. నిర్జనం నిర్జనం లాగానే వాడాలి, అంతే. ఇంకా ఏమి మార్పు లేదు దాంట్లో. అట్లా. ఓకే, సో అవ్యయీభావ సమాసం తర్వాత కొన్ని సర్వ సమాస నియమాలు అని ఇచ్చారండి. ఆల్రెడీ మనం ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నదే, కానీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను, చూద్దాం. సో సమాసంలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం పూర్వపదానికి ఉత్తరపదానికి ప్రాతిపదికాలు తీసుకుంటాం. ప్రాతిపదికాలు తీసుకుని అప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి దాని మధ్య ఆ 2 పదాల మధ్యలో కనుక ఒకవేళ సంధి జరిగే అవకాశం ఉంటే దాన్ని సంధి చేస్తాం. అలాగే ఫస్ట్ స్టెప్లో వాళ్ళు ఇంకొంచెం ఎలాబొరేట్ చేసి ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే పూర్వపదానికి అంటే ప్రాతిపదికం తీసుకుంటాము, ఉత్తర పదానికి ప్రాతిపదికం తీసుకుంటాం ఫస్ట్. సెకండ్ ఏంటంటే వాటిల్లో వాటికి మనం ప్రథమాలో తీసుకుంటే కనుక వాటి యొక్క ఏవైతే విభక్తి ఉందో అవి లుప్తం అయిపోతాయి. అంటే ఇప్పుడు రామస్య ఆలయ అని తీసుకుంటే కనుక రామ ఆలయ అని ప్రథమాలో తీసుకుంటే వాటి రెండిటి యొక్క ఏవైతే విభక్తి ఉందో అవి లుప్తం, అంటే రామ ఆలయ మాత్రమే మిగులుతాయి. సో యాక్చువల్గా మనం ప్రాతిపదికను తీసుకుంటాము. సో కాబట్టి
అది ఒక పాయింట్ అయితే, రెండోది సంధి అవకాశం ఉంటే కనుక మనం సంధి తప్పకుండా చెయ్యాలి. సంధి చేయకుండా మనం సమస్త పదం మనకి రాదు. సెకండ్ పాయింట్ అది. థర్డ్ది వచ్చేసి మనం ఆ, ఈ సమాసాన్ని అంటే తర్వాత సమాసం సంధి చేసిన తర్వాత థర్డ్ది వచ్చేసి మనం ఆ ఆ సమస్త పదానికి ఏంటి లింగము అని నిర్ధారణ చేయాలంటే ఆ ఆ, మనకి మామూలుగా కర్మధారయ సమాసం కానీ లేకపోతే తత్పురుష సమాసం అయితే కనుక ఉత్తర పద ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మనం ఆ, ఉత్తర పదం ఏ లింగం అయితే ఆ లింగాన్ని మనం సమస్త పదానికి ఇస్తాం. అలాగే ద్వంద్వ సమాసాల్లో ఆ, రెండే రెండు పదాలే ఉంటే కనుక మనం దానికి ద్వివచనం ఇస్తాం. ఆ, ఒకవేళ కనుక ఎక్కువ పదాలు ఉంటే, రెండు కంటే ఎక్కువ ఉంటే బహువచనం అవుతుంది కాబట్టి దాన్ని బహువచనం ఇస్తాం. పుల్లింగం అయితే పుల్లింగం బహువచనం, స్త్రీలింగం అయితే స్త్రీలింగ బహువచనం, నపుంసకలింగం అయితే నపుంసకలింగ బహువచనం ఇస్తాం. ఉత్తర పదం ఆ, అంటే లాస్ట్ పదం ఏదైతే ఉందో అది. ఆ తర్వాత ద్వంద్వ సమాసం తర్వాత బహువ్రీహి సమాసంలో మనకు అన్య పదార్థం ఏ ఆ, లింగం అయితే కనుక, పుల్లింగం అయితే పుల్లింగం ఇస్తాం, స్త్రీలింగం అయితే స్త్రీలింగం, నపుంసకలింగం అయితే నపుంసకలింగం ఇస్తాం. ఆ, అవ్యయ భావ సమాసంలో మనకి అది అవ్యయం అవుతుంది కాబట్టి అక్కడ మకారం వస్తుందా లేకపోతే ఏం రాకుండా ఉంటుందా అన్నది అది ప్రస్తుతానికైతే మనకి పదాన్ని ఇక్కడ మన ఉన్న పదాలు బట్టి నేర్చుకుంటాం. తర్వాత ఒకవేళ కనుక ద్వంద్వ సమాసాల్లో లేకపోతే కాంపౌండ్ సమాసాల్లో అంటే ఆ, ఒక సమాసంలో కనుక ఇప్పుడు మనం ఆ, రఘువంశంలో చూసాం, ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉంటే కనుక ఆ సమాసాన్ని ఎలా డిజాల్వ్ చేయాలి, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి అంటే కనుక ఆ, లేకపోతే నాలుగైదు పదాలు ఉండి దాన్ని సమస్త పదం చేయాలంటే ఎలా చేయాలి అంటే రెండు రెండు చప్పుని తీసుకుని మాత్రమే మనం వాటిని చేయగలం. అనే ఆ, అన్నీ ఒకేసారి తీసుకుని సమాసం చేసే అవకాశమే లేదు దానికి. కాబట్టి రెండు రెండు మాత్రమే తీసుకుని మనం సమాసం చేస్తాం. ఫస్ట్ రెండు లేకపోతే అంటే అక్కడ ఆ ఆ సమాసంలో ఉన్న పదాల యొక్క అర్థాలని బట్టి ఏ రెండు లాస్ట్ రెండు ముందర కలుస్తాయా లేకపోతే మొదటి రెండు ముందర కలుస్తాయా లేకపోతే ఎట్లా అనేది బట్టి దాన్ని బట్టి మనం ఆ సమాసాన్ని ఆ సమాసం చేయడం జరుగుతుంది. ఒకవేళ డిజాల్వ్ చేయాలంటే కూడా అర్థాన్ని బట్టి మనం ఆ, దాన్ని ఆ, రెండు రెండుగా చప్పున తీసుకుని చేస్తాం. సో మనకి నెక్స్ట్ చాప్టర్స్లో కొన్నిట్లో కాంపౌండ్ సమాసాలు అంటే పెద్ద సమాసాలు ఉన్నాయి, వాటిని చేసినప్పుడు మీకు అర్థమవుతుంది మనం ఎట్లా డిజాల్వ్ చేస్తామని చెప్పుకోవట్లే. ఓకే, సో ఇవి కొన్ని సర్వ సమాస నియమాహ. ఓకే, తం తేన తస్య ఆ, అని ఇచ్చారండి తెలుగులోనే. సో అది ఎట్లా ఓకే. సో ఏదైనా మనం సమ- ఆ, సమాసానికి విగ్రహ వాక్యం రాసినప్పుడు ఆ, ఇంతవరకు చెప్తున్నట్టుగా విగ్రహ వాక్యం ఎప్పుడు కూడా ప్రథమ విభక్తిలోనే మనం రాయాలి. వాక్యంలో కానీ లేకపోతే శ్లోకంలో కానీ అది ఏ విభక్తిలో ఉండనివ్వండి, ఏ వచనంలో ఉండనివ్వండి, ఆ, దేంట్లో అయినా ఉండనివ్వండి. సో మనం ఏంటంటే ఫస్ట్ ప్రథమ విభక్తిలో ఆ, రాస్తాము. రాసిన తర్వాత అప్పుడు అది ఒకవేళ తృతీయలో ఉంటే అది ఏ తృతీయ, పుల్లింగ తృతీయనా, స్త్రీలింగ తృతీయనా, నపుంసకలింగ తృతీయనా చూసుకుని దాని ప్రకారం దాని సర్వనామం ఏదైతే ఉందో దానితోటి మనం దాన్ని సూచిస్తాం. ఎలా అయితే ఇక్కడ పీతాంబరేణ అని అంటే పీతం అంబరం యస్య సహ అంటే ఎవరైతే పసుపు రంగు బట్టలు ధరించారో వారు అని అర్థం. సో ఇక్కడ పదము తృతీయలో ఉంది, పీతాంబరేణ అని. కాబట్టి తేన పుల్లింగం కాబట్టి తేన అని మనం సూచించాలి. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ దశరథ పుత్రాయ అని ఉంది. సో దశరథస్య పుత్ర, దశరథ పుత్ర, ఆ తర్వాత తస్మై అని చతుర్థితో మనం దాన్ని డినోట్ చేస్తాం. ఓకే, సో ఇంకేమైనా పాయింట్స్ మిగిలినాయండి పుస్తకాలు? లేదండి, అంతవరకే చెప్పారండి. అంతవరకే ఉంది. ఓకే సార్, ఫైన్. అంటే తెలుగు బుక్ లో అలా ఉంది. లేదు, ఏ బుక్ అయినా అలాగే ఉంది, ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంది, నేను మిస్ చేశాను అంతే. ఓకే, రైట్. అలా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి సమాసాల గురించి? ఓకే, ఫైన్. సో నెక్స్ట్ మనకి వచ్చి సమాసాల తర్వాత అలంకార. సో అలంకారాల్లో
అసలు అలంకారం అంటే ఏంటి? అలంకారం అంటే ఏంటి? మీరు వినే ఉంటారు. నాకు పొద్దున్నే అయిందండి 5:30, కానీ మీకు మధ్యాహ్నం. కానీ నిద్ర టైం సేమ్ బ్యూటిఫై లాగానే ఉంది మీకు మాకు. అలంకారం అంటే బ్యూటిఫై చేయడానికి యా అలంకరించుకోవడం లాంటిది. యా ఓకే. సో ఏదైనా మెయిన్లీ కావ్యాల్లో మనకి ప్రోజ్లో అంతలా కనిపించకపోవచ్చు, కానీ మనకి ప్రోజ్లో కూడా ఉంటుంది, ఉండదని కాదు, కానీ ఎక్కువ మనకి ఆ, పద్యాల్లో అంటే కావ్యాల్లో వాటిల్లో బాగా కనిపిస్తుంది ఏంటంటే బ్యూటిఫై చేయడం. బ్యూటిఫై చేయడం అంటే ఆ, ఒక వాక్యాన్ని మనం సింపుల్గా చెప్పొచ్చు, లేకపోతే దాంట్లో ఆ, అలంకారాలు పెట్టి, అంటే ఒకదాన్ని ఒకదానితో కంపేర్ చేస్తూ, లేకపోతే ఉపమానం చెప్తూ చేయొచ్చు, లేకపోతే రకరకాలుగా మనం దాన్ని ఆ, అందంగా చెప్పచ్చు దాన్ని. ఆ, చంద్రుడు అందంగా ఉన్నారు అంటే ముఖం చంద్రుడిలాగా ఉంది అని చెప్పచ్చు, లేకపోతే ముఖం అందంగా ఉందని చెప్పచ్చు. సో ముఖం అందంగా ఉంది అని చెప్పడానికి, ముఖం చంద్రుడిలాగా ఉంది అని చెప్పడానికి తేడా ఉంది కదా. సో ఏదైతే దాన్ని మనం ఎన్హాన్స్ చేస్తాం, బ్యూటిఫై చేస్తామో ఆ, దాన్ని మనం అలంకారాలు అని అంటాము. సో అలంకారాలు మనకి ఆ, సో ఒక రకంగా బ్యూటిఫై చేయడం ఒకటైతే, దాన్ని చమత్కారంగా చెప్పడం కూడా అలంకారం అని అనాలి. సో చమత్కారంగా చెప్పడం అంటే ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో శబ్దాలంకార రెండు రకాలు ఉంటాయి. సో శబ్దాలంకారము, అర్థాలంకారము అని. సో పేరులోనే మనకు తెలుస్తుంది. శబ్దాలంకారం అంటే శబ్దంతోటి, అంటే శబ్దం అంటే వర్ణాల యొక్క ఆ, ఏదైతే ఆ, సమూహం ఉంటుందో దానితోటి ఆ, మనం బ్యూటిఫై చేయొచ్చు. అది శబ్దాలంకారం అంటే వర్ణాల యొక్క ప్లేస్మెంట్ ఏదైతే ఉందో ఆ, దానితోటి మనం దాన్ని అందంగా చేయొచ్చు. లేదంటే అర్థాలంకారం అంటే అర్థంతో, అంటే ఇందాక చెప్పినట్టు ఉపమాలంకారము, లేకపోతే ఇవన్నీ కూడాను ఆ, ఇది అర్థాలంకారం అర్థంతో, అంటే అర్థం ఆ, ఇందాక చెప్పినట్టు అందంగా ఉంది అని ఊరికనే మామూలుగా చెప్పచ్చు, లేకపోతే చంద్రుడిలాగా ముఖం అందంగా ఉంది అని ఇలా అర్థం, అర్థం వల్ల కూడా మనం దాన్ని చెప్పచ్చు. కాబట్టి శబ్దాలంకారము, అర్థాలంకారము రెండు. ఆ ఆ ఫస్ట్ శబ్దాలంకారంలో మనకి మూడు చెప్పడం జరిగింది. అంటే చేకానుప్రాస. అనుప్రాస అంటే అర్థం ఏంటంటే రిపిటీషన్ ఆఫ్ దిస్ అన్నమాట, చేకానుప్రాస. సో ఆ, దీనికి ఎగ్జాంపుల్ చింతయామి హరిమేవ సంతతం. సో చింత హరిమేవ సంతతం అని. సో కాబట్టి ఒక కాన్సనెంట్ కానీ, అంటే ఒక ఆ, వ్యంజనం కానీ, లేకపోతే గ్రూప్ ఆఫ్ వ్యంజనాలు కానీ ఒక్కసారి రిపీట్ అయితే, ఒకేసారి రిపీట్ అవుతుంది, అది మనకి చేకానుప్రాస. అంటే చింతలో ఇంత ఉంది, అలాగే సంతతంలో ఇంత ఉంది. కాబట్టి చింతయామి హరిమేవ సంతతం అంటే మీకు అది పలుకుతుంటేనే మీకు దాంట్లో ఒక రకమైనటువంటి రిధం కూడా వస్తుంది, మీరు గ్రహిస్తే కనుక. కాబట్టి ఇక్కడ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ శారదాంబోజ వదన వదనాంబుజే. సో ఇక్కడ కూడా షా అన్నటువంటి ఆ, వ్యంజనము రెండు సార్లు వచ్చింది, అలాగే రా రెండు సార్లు, అలాగే దా రెండు సార్లు, వా రెండు సార్లు, అట్లా ఒక్కొక్క కాన్సనెంట్ ఎన్ని కాన్సనెంట్స్ అయినా రిపీట్ అవ్వచ్చు, బట్ ఓన్లీ 2 టైమ్స్ రిపీట్ అవుతాయి. కాబట్టి అది మనకి చేకానుప్రాస. రెండోది వచ్చేసి వృత్యానుప్రాస. వృత్తి అంటే రిపిటేషన్ అని కదా. సో వృత్యానుప్రాస అంటే ఆ, ఒక కాన్సనెంట్ కానీ, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ కాన్సనెంట్స్ కానీ రెండు కంటే ఎక్కువ సార్లు రావడం మనకి అది వృత్యానుప్రాస. సో కింద నుంచి ఇక్కడ ఇచ్చినటువంటి నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ నితాంత కాంత దంత కాంతి మంత కాంత కాత్మజం. సో అన్ని చోట్ల చూడండి, ఇంత ఇంత అన్నది ఎన్నిసార్లు వచ్చింది? చాలా సార్లు వచ్చింది, రెండు కంటే ఎక్కువ సార్లు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇది వృత్యానుప్రాస. బుక్లో ఇచ్చింది తవ స్తన్యం మన్యే ధరణీధర కన్యే. సో ఇక్కడ న్య 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 అని 3 సార్లు వచ్చింది, రెండు కంటే ఎక్కువ సార్లు వచ్చింది, కాబట్టి వృత్యానుప్రాస అవుతుంది అది.
ఆ తర్వాత నెక్స్ట్ది వచ్చి ఆ, యమకం. యమకం అంటే ఒక వర్డ్ చాలాసార్లు రావడం. 2 సార్లు రెండు సార్లు కానీ 3 సార్లు కానీ ఎన్నిసార్లు అయినా రావడం. ఒక ఒక పదం ఇందాకటి వరకు మనం చూస్తుంది ఓన్లీ వ్యంజనం అంతే. అంటే ఒక కాన్సనెంట్ రిపీట్ అవ్వడం. ఇప్పుడు మనం చూసేది ఒక వర్డ్ రిపీట్ అవ్వడం. సో ఆ వర్డ్ రిపీట్ అవ్వడంలో ఏంటి అక్కడ అలంకారము అంటే ఆ, ఏ వర్డ్ అయితే రిపీట్ అయిందో అది ప్రతిసారి దాని యొక్క అర్థం ఏదైతే ఉందో అది వేరు. అది సమానమైనటువంటి అర్థం కాదు. అది వేరే వేరే అర్థం మారుతూ ఉంటుంది. కాబట్టి అది ఇక్కడ మనకి యమకం అంటారు దాన్ని. సో సరస్వతి ప్రసాదం మే స్థితిం చిత్త సరస్వతి సరస్వతి కురుక్షేత్ర సరస్వతి. సో మీరు చూస్తే కనుక సరస్వతి అన్న పదం మనకి ఆ చాలాసార్లు రిపీట్ అయింది. ఒకసారి సరస్వతి దగ్గర మొదటిది, తర్వాత ప్రసాదం మీ స్థితి చిత్త సరస్వతి అన్న దగ్గర ఒకటి, సరస్వతి అని వేరుగా ఒకసారి, అలాగే లాస్ట్లో కురుక్షేత్ర సరస్వతి అని సరస్వతి అని వచ్చింది. అలాగే కురు అన్నది కూడా 2 సార్లు వచ్చింది. కురు అనే ఒక చోట ఇక్కడ, కురు దగ్గర ఇంకోసారి, అలాగే క్షేత్ర అనేది 2 సార్లు వచ్చింది. కురుక్షేత్ర సరస్వతి అని. సో కాబట్టి ప్రతి చోట కూడాను ఎక్కడెక్కడైతే రిపీట్ అయినాయో అన్నీ కూడా దాని యొక్క అర్థాలు వేరు. అలాగే మొదట్లో ఇచ్చింది కూడా శారదాంబోధ వచన, అది వాళ్ళు చేకానుప్రాసలో ఇచ్చారు కరెక్టే అది. కానీ అది కూడా యమకంలో కూడా వస్తుంది. ఎందుకంటే శారదాంబోజ అన్న చోట కూడా శారద అన్నది ఒక చోట ఒక అర్థంతో, ఇంకో చోట ఇంకో అర్థంతో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా ఇది వేరే వేరే మీనింగులతోటి వస్తుంది. అలాగే సో దీని అర్థం జస్ట్ తెలుసుకోవాలంటే కనుక మొదట్లో వచ్చినటువంటి ఫస్ట్ సరస్వతి అన్నది ఇది ఈకారాంత స్త్రీలింగ పదం, లైక్ గౌరీ లాగా సరస్వతి. కానీ ఇక్కడ ఇచ్చిన ఈ సరస్వతి అన్నది అమ్మవారిని మనం సంబోధన చేస్తాం. సంబోధనలో ఉంది సరస్వతి అని. ఆ తర్వాత రెండో చోట వచ్చినటువంటి చిత్త సరస్వతి అన్నది దాని అర్థం ఏంటంటే ఈ చిత్తం అనేటటువంటి, మనసు అనేటటువంటి సరస్వతి సముద్రంలో అనే అర్థం. సో ఇక్కడ సరస్వతి అన్నది సముద్రం అని అర్థం. ఇక్కడ చిత్త సరస్వతి అంటే మనసు, చిత్తం అంటే మనసు కదా, మనసు అనేటటువంటి సముద్రం అది. రెండవది సర అంటే ఇక్కడ ఇది క్రియాపదం. అంటే ఇది లోట్లకారంలో మధ్యమ పురుష ఏకవచనం సర అని. స్వతి అంటే అర్థం ఏంటంటే స్వస్తి అంటాం కదా, అలాగే స్వతి అంటే బాగు మంచి అని అర్థం. అలాగే నెక్స్ట్ లాస్ట్ సరస్వతి అన్నది ఏంటంటే అర్థము ఇది నది, సరస్వతి నది అని అర్థము. సో కురు అంటే ఫస్ట్ కురు అంటే చెయ్యి అని అర్థం. సో మధ్యమ పురుష లోట్లకారం ఇది కూడా కురు చెయ్యి, డూ ఇట్ అని. కురుక్షేత్ర సరస్వతి అంటే క్షేత్రం, మొదటి క్షేత్రం అంటే ఏంటంటే శరీరం. ఈ శరీరాన్ని కూడా క్షేత్రం అంటాం మనం. సో భగవద్గీత చదువుతున్న వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ కూడా క్షేత్ర విభాగ యోగ అనేటటువంటి చాప్టర్లో అక్కడ కూడా క్షేత్రం అంటే శరీరం అని అర్థం. సో క్షేత్రం, కురుక్షేత్రం అంటే మనకి యుద్ధరంగం అని అర్థం. సో కాబట్టి దాని మొత్తం క్షేత్ర సరస్వతి అంటే చెప్పాను కదా నది, సరస్వతి నది అని అర్థం. సో శరీరం అనే కురుక్షేత్రంలో ఉన్న సరస్వతి నది లాంటిది దాన అని అర్థం. ఇక్కడ ఇక్కడ కూడా వతి అని వచ్చింది కాబట్టి ఇది కూడా సంబోధన కిందకే వస్తుంది. సో దీని అర్థం ప్రసాదం అంటే ప్రసన్నం అనే అర్థము. మే అంటే నా యొక్క, స్థితి అంటే ఉండడం, నాలో ఉండడము అని అర్థం. ఓకే, సో ఇది డిఫరెంట్ వర్డ్స్, సేమ్ వర్డ్ వేరే వేరే అర్థాలతోటి వాడినటువంటిది. ఓకే మహోదయ చిన్న డౌట్ చెప్పండి. రెండో లైను సరస్వతి దాని అర్థం ఒక్కసారి. సర అంటే ఏం లేదండి. సర అంటే సర అంటే ప్రసారించు అని అర్థం అండి. ప్రాప్నోతు అని, సర అంటే ప్రాప్నోతు అని. స్వతి అంటే మంచిని అని. మంచి అంటే
వెల్నెస్ అని. దాన్ని ప్రాప్నోతు అని అర్థం. ఇప్పుడు సర అంటే చెప్పాం కదా, మనం ప్రాప్నోతు అని. తర్వాత శబ్దాలంకారం, అర్థాలంకారంలో మనకి ఫస్ట్ది ఉపమా అలంకారం. చాలా ఫేమస్ అలంకారం, చాలా వాటిలో వాడతారు. చాలా దీంట్లో కూడా మళ్ళీ చాలా అంటే క్లాసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఉపమా అలంకారంలో, ఉపమా అలంకారం అంటే పేరుతోనే తెలుస్తుంది మనం ఒకదాన్ని ఇంకో దానితోటి కంపేర్ చేస్తున్నామని, అంతే. సో అదే సింపుల్గా చెప్పాలంటే, ఒక వస్తువు ఉంది, ఇంకో వస్తువు ఉంది, రెండింటిని కంపేర్ చేస్తున్నాం. సో దానిలో ఏం కంపేర్ చేస్తున్నాం ఏంటి, దాంట్లోని మనకి టెక్నికల్ టర్మ్స్ ఏంటి అంటే ఉపమేయ. ఉపమేయ అంటే మనము దేనిని కంపేర్ చేస్తున్నాం, వీఆర్ కంపేరింగ్ వాట్ అని అర్థం. ఉపమేయ. ఉపమానం అంటే దేనితోటి కంపేర్ చేస్తున్నాం, విత్ వాట్ వీఆర్ కంపేరింగ్ అని అర్థం, దేనితోటి కంపేర్ చేస్తాం. సో ఉపమా వాచకం. ఉపమా వాచకం అంటే ఒక ఒక పదం ఏదైనా సరే అది సూచిస్తుంది ఏంటంటే ఈ వస్తువు దీని లాగా ఉన్నది. లాగా అంటే అది ఉపమా వాచకం. సో ఇవా ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ మనకి వత్ ఉండొచ్చు, సదృశ్యం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఏ పదాలైనా ఉండొచ్చు, దీనిలాగా అని చెప్పచ్చు. కాబట్టి ఇవ అనేది ఉపమావాచకం. సాధారణ ధర్మ. సో ఇంతకు ముందర కూడా మనం ఒకసారి చెప్పాను, సాధారణ ధర్మ అంటే ఏంటంటే ఇప్పుడు చంద్రుడితోటి మనం కంపేర్ చేస్తున్నాం. సో చంద్రుడితోటి కంపేర్ చేస్తున్నాం అంటే చంద్రుడితో, చంద్రుడిలో ఏ గుణంతోటి మనం కంపేర్ చేస్తున్నాం అంటే రౌండ్గా ఉందనా, తెల్లగా ఉందనా, లేకపోతే ఏంటి కంపేర్ చేస్తున్నాం. యూజువల్లీ ఏ ధర్మంతో మనం, అంటే దానిలో ఉన్నటువంటి ఏ గుణంతో మనం కంపేర్ చేస్తున్నాం అంటే చంద్రుడి యొక్క సౌందర్యంతో, సుందరం సౌందర్యంతో మనం ఆ, ఏ వస్తువునైనా కంపేర్ చేస్తాం. సో ఉదాహరణ తీసుకుంటే ముఖం చంద్ర ఇవ సుందరం. ముఖం ఎలా ఉంది, చంద్రుడిలాగా అందంగా ఉన్నది అని చెప్తాం. సో అందాన్ని తీసుకుంటున్నాం, సౌందర్యాన్ని తీసుకుంటున్నాం. సో ఎప్పుడు కూడా మనం సాధారణ ధర్మం చెప్పినప్పుడు, యాక్చువల్లీ ఇక్కడ సుందరం అని రాశాను కానీ మనం ఎప్పుడు కూడా ఎలా చెప్పాలంటే తద్ధిత ప్రత్యయాలు మనం నేర్చుకున్నాం కదా, సౌందర్యం, సుందరత, వీటితోటి చెప్పాలి. సుందరం అంటే ఆ, అది కంప్లీట్, అది కరెక్ట్ కాదు అది. సో తద్ధితాంతాలతోటి చెప్పాలి దీన్ని. సో ఉపమేయ అంటే ఏ వస్తువుని కంపేర్ చేస్తున్నాం, అది ముఖాన్ని మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి ముఖం అనేది ఉపమేయము. ఉపమానం దేనితోటి చేస్తున్నామంటే చంద్ర. సో చంద్రుడితోటి మనం ఉపమానం చేస్తున్నాం. ఉపమా వాచకం, వాటి రెండింటిని కంపేర్ చేస్తున్నామని చెప్పేటటువంటి పదం ఏదైతే ఉందో అది ఇవ. సో సాధారణ ధర్మం, దానిలోని ఏ అట్రిబ్యూట్ తోటి మనం కంపేర్ చేస్తున్నామంటే సౌందర్యం తోటి మనం కంపేర్ చేస్తున్నాం. సో ఎక్కడైతే అంటే వాక్యంలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఆ, ఈ ఉపమా అలంకారం చెప్పినప్పుడు ఈ 4 ఉంటే గనక, అంటే ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకము, సాధారణ ధర్మము, ఈ 4 ఉంటే గనక దాన్ని పూర్ణోపమ అంటారు. అంటే పూర్ణ ఉపమ అని అర్థం. పూర్ణోపమ, అది పూర్ణోపమ అలంకారం. ఒకవేళ కనుక ఈ ఉపమా వాచకం కానీ లేకపోతే సాధారణ ధర్మం కానీ లేకపోతే కనుక అప్పుడు అది లుప్తోపమ అంటారు. లుప్త ఉపమ అంటే ఆ పదాలు అవి లేకపోయినా సరే మనకి ఇప్పుడు ముఖం చంద్ర ఇవా లేకుండా ఆ, సుందరం అని ఉందనుకోండి, అప్పుడు ఇవా లేకపోయినా సరే మనకి అక్కడ అది అర్థమైతే మనకి తెలుస్తుంది కాబట్టి దాన్ని లుప్త ఉపమ అంటారు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మనకి. ఆ, సో ఇక్కడ మనకి ఆ, ఏషః నృపః కర్ణ సదృశః అని ఉంది. అంటే ఈ రాజు కర్ణుడి లాగా అని. సో ఏం ఇచ్చారు, ఈ వదిలేసేయండి, రాజు కర్ణుడి లాగా అని ఇచ్చారు. సో ఏంటి వదిలేశారు, రాజు అని ఇచ్చారు, కర్ణుడు అని ఇచ్చారు. అంటే ఈ దేన్నైతే, ఏదైతే మనం కంపేర్ చేయాలో అది ఇచ్చారు, దేంతో అయితే కంపేర్ చేయాలో అది ఇచ్చారు, సదృశ అని ఉపమా వాచకం ఇచ్చారు కానీ సాధారణ ధర్మం ఇవ్వలేదు. సో సాధారణ ధర్మం మనం దేన్ని తీసుకోవాలి,
ఉపమానం యొక్క సాధారణ ధర్మం తీసుకోవాలి. సో కర్ణుడి యొక్క సాధారణ ధర్మం ఏంటి? కర్ణుడు అందంగా ఉన్నాడన్నా, లేకపోతే పొడుగ్గా ఉన్నాడన్నా, లేకపోతే ఓడిపోయాడన్నా, లేకపోతే చెడు గుణాలు ఉన్నాయన్నా, ఏది తీసుకోవాలి మనం కర్ణుడిలోంచి? దానం. దాన గుణం దా సో మనం రాజుని దేనితో కంపేర్ చేస్తున్నాం? కర్ణుడి యొక్క దాన గుణంతో చేస్తున్నాం. కాబట్టి ఆ దానశీలత అన్నటువంటి గుణం మనకి ఆ తీసుకుంటాం. ఇవ్వలేదు మనకి, కాబట్టి మనం ఏం చేస్తామంటే అక్కడ అది లుప్తోపమ అంటాం. యాక్చువల్గా బేసికలీ రెండిట్లోనూ తేడా ఏం లేదు. ఓన్లీ మనకి అక్కడ ఏం మెన్షన్ చేశారు, మనకి ఏంటి ఇచ్చారు వాక్యంలో కానీ కావ్యంలో కానీ ఎక్కడైనా సరే ఏంటి 4 ఉన్నాయా లేదా, ఈ టెక్నికల్గా వాడేటటువంటి పదాలు ఆ 4 ఉన్నాయా లేదా, 4 ఉంటే పూర్ణోపమ, 4 లేకపోతే ఏదో ఒకటి మిస్సింగ్ ఉంటే కనుక అది మనకి ఆ, లుప్తోపమ అని చెప్పు. ఓకే. ఓకేనండి, అర్థమైందా? ఇక్కడ వాణి సుధా ఇవ అస్థి అని ఇచ్చారండి లుప్తోపమాకి. అవునండి, కరెక్ట్. వాణి సుధా ఇవ అస్తి. సో వాణి అస్థి వాణి అంటే వాక్, స్వరం ఎలా ఉంది? ఆ సుధా ఇవ అస్తి. సుధా అంటే అమృతం. అమృతం కానీ హనీ కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో అమృతం లాగా ఉంది, లేకపోతే తేనె లాగా ఉంది అని. సో వాణి అమృతం ఇవ అని ఉంది. అస్థి అంటే ఒక క్రియాపదం అనుకోండి అది. సో మనం ఆ, తేనె యొక్క ఏ గుణాన్ని తీసుకుంటాం ఇక్కడ? తీపితనాన్ని, మధురత, మాధుర్యం. సో కాబట్టి ఆ మధురత అన్న సాధారణ ధర్మం మిస్సింగ్, కాబట్టి అది లుప్తోపమైంది. ఇప్పుడు ఆ ఇవ అనే పదం లేకపోయినా ఉమ్, మనకు భావం అయితే అర్థమవుతుంది మేడం. అవునండి, గ్రామాటికల్ గా అవును, అవునండి, లేకపోయినా పర్లేదు, కెన్ ఒమిట్ ఇట్. అవునండి, లేకపోయినా పర్వాలేదు, కాబట్టి అది మనకి అర్థం అవుతుంది ఇవా అని లేకపోయినా సరే. ఓకే. సో నెక్స్ట్ సుభాషితాలు. సుభాషితంలో మొదటిది పాదపానాం భయం వాతాత్ పద్మానాం శిశిరాత్ భయం పర్వతానాం భయం వజ్రాత్ సాధూనాం దుర్జనాత్ భయం. ఓకే. సో సుభాషితకారుడు ఏం చెప్తున్నాడంటే భయం గురించి చెప్తున్నాడు. భయం దేనితోటి ఉంటుంది అని. సో ఇంకొకసారి చదువుతాను. పాదపానాం భయం వాతాత్ పద్మానాం శిశిరాత్ భయం పర్వతానాం భయం వజ్రాత్ సాధూనాం దుర్జనాత్ భయం. సో పద విభాగం పాదపానాం భయం వాతాత్ పద్మానాం శిశిరాత్ భయం పర్వతానాం భయం వజ్రాత్ సాధూనాం, లాస్ట్ పదంలో మాత్రమే సంధి ఉంది, దుర్జనాత్ భయం. దుర్జనాత్ భయం, అక్కడ జస్ట్ సంధి ఉంది. సో అన్వయం చూస్తే పాదపానాం వాతాత్ భయం అస్తి. సో ప్రతి వాక్యానికి కూడా ప్రతి పాదము ఒక్కొక్క వాక్యము. సో అక్కడ అస్థి అని మనం అధ్యయనం చేసుకోవాలి. పాదపానాం వాతాత్ భయం అంటే పాదపాహ అంటే వృక్షాలు. చెట్లు. వృక్షాలు. సో వృక్షాలకి వేటితోటి భయం? గాలితోటి, వాయువుతోటి. కాలేజ్. వాత వాత వాతం అంటే గాలి అని అర్థం కదా. సో వాతాత్ భయం అంటే గాలితోటి భయం. చెట్ల చెట్ల యొక్క ఆ, ఏవైతే వాటి రూట్స్ ఉన్నాయో అవి నేలలోకి ఎంత గట్టిగా పాతుకుపోయి ఎంత ఇదిగా ఉన్నా గట్టి గాలి వీస్తే కనుక ఏమవుతుంది? ఆ చెట్టు పడిపోతుంది. ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే. ఇప్పుడు గాలి వానలు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద గాలులు తుఫాన్లు వచ్చినప్పుడు ఎన్నెన్ని చెట్లు పడిపోతున్నాయో మనం చూస్తున్నాం. కాబట్టి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా సరే చెట్టు ఆ, వాటి మూలాలు ఎంత నేలలోకి పాతుకుపోయినా సరే పెద్ద గాలి వస్తే కనుక అవి పడిపోతాయి. సో వాటికి భయం దేనితోటి? గాలితోటి. పద్మానాం శిశిరాత్ భయం. పద్మానాం అంటే పద్మాలు, లోటస్ ఫ్లవర్స్. వాటికి దేనితోటి భయం? శిశిరంతో. అంటే ఆ, ఎప్పుడైతే చలిగా ఉంటుందో ఆ ఆ వాతావరణంలో స్నో పడేటటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి దానితోటి వాటికి భయం.
అలాగే పర్వతానాం భయం వజ్రాత్, పర్వతాలకి దేనితోటి భయం? వజ్రం నుంచి భయం. సో పర్వతాలకి వజ్రం నుంచి ఎందుకు భయం? వజ్రాయుధం ఇంద్రుడు రైట్. కట్ట సో ఒకప్పుడు పర్వతాలకి రెక్కలు ఉండేవి, రెక్కలు ఉండేవి కాబట్టి ఆ అవి ఆ రెక్కలతోటి అవి ఎంత భారీగా ఉంటాయి పర్వతాలు అంటే, ఎంత చిన్న పర్వతం అయినా చాలా భారీగా ఉంటుంది. సో అవి గనక ఎగురుతూ ఉంటే మీరు ఊహించండి ఎలా ఉంటుందో మన పరిస్థితి. కాబట్టి అందుకని ఇంద్రుడు వజ్రాయుధంతో వాటి యొక్క రెక్కల్ని తుంచేశారు. కాబట్టి పర్వతాలకి వజ్రంతో భయం, వజ్రాయుధంతో భయం. సాధూనాం దుర్జనాత్ భయం, సాధువులకి మంచి వారికి ఎవరి నుంచి భయం ఉంటుంది? జనరల్గా దుర్జనుల నుంచి భయం ఉంటుంది. సో అన్వయార్థం ఒక్కసారి చదివితే పద్మానాం పాదపానం అంటే వృక్షాణం వాతాత్ వాయుత భయం అస్తి అంటే భీతి అస్తి. పద్మానాం కమలానాం శిశిరాత్ హిమకాల కారణతః భయం అస్తి భీతి అస్తి. పర్వతానాం గిరీణాం వజ్రాత్ ఇంద్రస్య వజ్రాయుధాత్ భయం అస్తి అంటే భీతి అస్తి. సాధూనాం సజ్జనానాం దుర్జనాత్ దుష్టజనతః భయం అస్తి భీతి అస్తి. తాత్పర్యం వచ్చి దృఢమూలాः अपि వృక్షాः వేగయుక్తస్య వాయోః కారణతః పతనం ప్రాప్తుం అర్హంతి. సో ఇందాక చెప్పినట్టుగా దృఢ మూలాలు కలిగినటువంటి వృక్షాలకి గట్టిగా వీచేటటువంటి గాలితోటి భయం ఉంటుంది. అతః వృక్షాణాం వాయుతః భయం అపాయః అస్తి. యది హిమపాతః భవతి తర్హి కమలం నష్టం భవతి. ఎప్పుడైతే హిమం అంటే స్నో పడుతుందో అప్పుడు కమలం నష్టం అయిపోతుంది. శిశిర ఋతౌ హిమపాతః భవతి ఖలు అతః కమలాని శిశు ఋతుతః భీతాని భవంతి. సో ఎక్కడైతే మీకు ఈజీగా అర్థం అవుతుందో చెప్పట్లేదండి, చాలా సింపుల్ సెంటెన్సెస్ ఉన్నాయి. పూర్వం పర్వతానాం పక్షాః ఆసన్, పక్షః అంటే రెక్కలు అని అర్థం. ఆసన్ ఇతి ఇంద్రః తాన్ పక్షాన్ కర్తితవాన్ ఇతి చ కథ శ్రూయతే. సో మనకి ఈ కథ తెలుసు, పర్వతాలకి రెక్కలు ఉండే వాటిని ఇంద్రుడు తన వజ్రాయుధంతో కత్తిరించేశాడు. అతః వజ్రాయుధతః పర్వతానాం భీతిః. సజ్జనాః యద్యపి యస్య కస్యాపి అహితం న ఆచరంతి. సో వారు ఎవరికి నష్టం చేయకపోయినా సరే తథాపి పరపీడన స్వభావయుక్తాః అంటే పరుల్ని పీడించేటటువంటి స్వభావం కలిగినటువంటి దుర్జనులతోటి దుష్టాః వినా కారణం అంటే కారణం లేకపోయినా సరే వారు హాని కలిగిస్తారు. కాబట్టి సజ్జనాన్ పీడయితుం అర్హంతి, వాళ్ళు సజ్జనుల్ని పీడిస్తారు అని. అతః సజ్జనాః దుష్టజనేభ్యః భీతాః భవంతి. సో సజ్జనులు దుష్టజనులతోటి భయపడుతూ ఉంటారు, వారి వల్ల భయపడుతూ ఉంటారని. ఏవం లోకే ఏకైకస్యాపి ఏకైక విధం భయం భవతి. సో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక దానితోటి భయం ఉంటూనే ఉంటుంది అని అర్థం. సో నెక్స్ట్ వచ్చి అథమా ధనమిచ్చంతి ధనమానవతు మధ్యమాః ఉత్తమా మానమిచ్చంతి మానోహి మహతాం ధనం. అధమా ధనమిచ్చంతి ధనమానవతు మధ్యమాః ఉత్తమా మానమిచ్చంతి మానోహి మహతాం ధనం. సో పద విభాగం చూస్తే అథమాహ ధనం ఇచ్చంతి. సో అథమాహ దగ్గర అక్కడ విసర్గ లోపం జరిగింది. అలాగే ఇచ్చంతి ధనమానవతు మధ్యమాహ, ఉత్తమాహ దగ్గర కూడా విసర్గ లోపం. ఉత్తమాహ మానం ఇచ్చంతి, మానోహి దగ్గర విసర్గస్య ఉకారం అయింది అక్కడ. మానహ హి మహతాం ధనం. సో ఒక్కొక్క పాదం ఒక్కొక్క సెంటెన్స్. కాబట్టి అన్వయం చూస్తే కనుక అథమాహ ధనం ఇచ్చంతి. అథమాహ అంటే ఉత్తమ జనులు కానటువంటి వారు, అథములు అని అర్థము. వారు దేన్ని కోరుకుంటారు? ఎక్కువగా ధనాన్ని కోరుకుంటారు. మధ్యమాహతు ధనమానవు ఇచ్చంతి. సో ఇచ్చంతి అన్నది ప్రతి దానికి మనం అధ్యయనం చేసుకోవాలి, ప్రతి వాక్యానికి. మధ్యమాహ అంటే మధ్యములు, అటు అధములు కాదు ఉత్తమ జనులు కాదు, మధ్యములు. ఎలా అంటారంటే ధనమానం ఇచ్చంతి, ధనాన్ని కోరుకుంటారు, మానాన్ని కూడా కోరుకుంటారు. ఉత్తమాహ మానం ఇచ్చంతి, ఉత్తములైనటువంటి జనులు మానాన్ని అంటే గౌరవాన్ని కోరుకుంటారు. ఎందుకు అని లాస్ట్ దానికి కారణం చెప్తున్నాడు.
మానవ మహతాం ధనం అస్తి. సో మానవ అనేటటువంటి ఏదైతే ఉందో అంటే గౌరవం ఏదైతే ఉందో అది మహతాం అంటే మహాత్ముల యొక్క ధనం. సో వారికి ధనం ఏంటి? వాళ్ళ యొక్క గౌరవమే వాళ్ళకి ధనం కింద లెక్కకు వస్తుంది. సో కాబట్టి ఆ, అన్వయార్థం చూస్తే అధమాహ అంటే అనుత్తమాహ జనాహ, ధనం అంటే వినిమయ సాధన రూపం. వినిమయ సాధన రూపం అంటే ద వన్ విచ్ ఇస్ యూస్ టు బై సంథింగ్, ఎక్స్చేంజ్కి. సో మనం ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇదివరకైతే బార్టర్ సిస్టమ్ ఉండేది, వస్తువుకి వస్తువే. కానీ ఇప్పుడు వస్తువుకి ఏంటి? ధనం ఇవ్వాలి. సో అది వినిమయ సాధన రూపం అనే ఆ, దాన్ని అనొచ్చు. సో వినిమయ సాధన రూపం ద్రవ్యం. ద్రవ్యం అంటే కూడా ఆ, ఆ ధనం అనే అర్థం. ధనం ఇచ్చంతి, అభిలషంతి. మధ్యమాహతు అంటే మధ్యమ జనాహ ధనం మానం చే ఇచ్చండి, రెండింటిని కోరుకుంటారు. ఉత్తమాహ అంటే శ్రేష్ఠ జనాహ లేదా శ్రేష్ఠాహ జనాహ మానం అంటే గౌరవం ఇచ్చంతి, అభిలషంతి. హి అంటే యతః, ఎందుకంటే మహాపురుషాణం దృష్ట్యా వాళ్ళ యొక్క దృష్టిలో మానవ గౌరవం, మానవే గౌరవం. అంటే మానవం అంటే గౌరవం, ధనం అంటే అదే మొత్తం, అన్నీ కూడా అదే సారభూతం. సో ఎలా అయితే అధములు ధనాన్ని ఆ, ఇష్టంగా చూస్తారో, మధ్యములు మానాన్ని చూస్తారు, మహాత్ములు ఆ, గౌరవాన్ని ధనంగా చూస్తారు వాళ్ళు. అలాగే తాత్పర్యం అనుత్తమాः జనాः జీవనే ధనమాత్రం ఇచ్చంతి, ధన సంపాదనం ఏవ తేషాం జీవనస్య లక్ష్యం భవతి. వాళ్ళ లక్ష్యం ఏంటి? అధముల యొక్క లక్షణం ధనాన్ని సంపాదించడం మాత్రమే వాళ్ళ యొక్క లక్షణం. ఏతాదృశం జీవనం కదాపి శ్లాఘ్యం న భవతి. ఇలాంటి జీవితం ఎప్పుడు కూడా శ్లాఘ్యం అంటే అప్రిషియబుల్ అని, అప్రిషియబుల్ కాదు అని. మధ్యమ జనాः ధనమానం ఇచ్చంతి. మధ్యములైనటువంటి వారు ధనాన్ని మానాన్ని కోరుకుంటారు. ధనేన సహ మానమపి ఏతే ఇచ్చంతి ఇత్యతః ఏతేషాం జీవనం నింద్యం న భవతి చేదపి అతి ప్రశస్తం తు న. సో వారు రెండింటినీ కోరుకుంటారు కాబట్టి మరీ అధముల్లాగా ఆ, ఆ జీవితం వ్యర్థం అన్నట్టు కాకుండా, అంటే లక్ష్యం లేనటువంటిది కాకుండా ఆ, కొంచెం వారికి అంటే అప్రిషియబుల్ కాకపోయినా అలాగే మరి ఆ, అది నిందించేటటువంటిది కూడా కాదు అని అర్థం. మహాపురుష సదాపి మానం ఏవిచ్చంతి. మహాపురుషులు గౌరవాన్ని కోరుకుంటారు. తే ధనం తృణ సమానం భావయంతి. వాళ్ళు ధనాన్ని తృణంలాగా అంటే గడ్డిలాగా దాన్ని భావిస్తారు. మానం ఏవ ధనం భావయంతి. మానమే ధనంలాగా ఆ, అనుకుంటారు. మానధనానాం ఏతేషాం జీవనం ఏవ ఉత్కృష్టం. సో వీరికి ఉత్కృష్టం అంటే చాలా ఆ, ఏం చెప్పాలంటే చాలా కష్టతరమైనది. కాదు గొప్ప, ఉత్కృష్టం అంటే గొప్పది అని అండి, చాలా రిమార్కబుల్ అని అర్థం. సో వాళ్ళకి ఆ, ఆ, ఏంటండి? శ్రేష్టమైనది. శ్రేష్టమైనది. వాళ్ళకి శ్రేష్టం ఏంటి జీవితంలో? మానధనాన. సో ఇక్కడ మానం ఏ మానవ ఏవ ధనం అని, మానధనం మానధనాన ధనానాం అంటే ఆ మానమే ధనంగా కలిగినటువంటి వారి యొక్క అని అర్థం. వారికి ఏతేషాం జీవనం ఏవ ఉత్కృష్టం. ఓకే, ఇటువంటి వారి యొక్క జీవితమే చాలా గొప్పది, రిమార్కబుల్ అని చెప్తున్నారు. ఎవరికైతే మానమే ధనంగా కలదు అని. సో ఏం సమాసం అది? మానహ ఏవ ధనం. ఉపమా ఉపమాన అవధారణ. పూర్వం కథనా అవతారం కదండి. ఏవ కదా అవధారణ. ఏం సమాసం? ఇవ అనుకున్నాను. ఇవ కదా ఏవ. మానం ఏవ ధనం, మానమే ధనంగా కలది. విద్యాధనం లాగా, విద్య ఏవ ధనం లాగా వస్తే. కానీ ఇప్పుడు అంటే మానధనానాం అంటే అప్పుడు అది బహువ్రీహి అవుతుందండి. కాదు, మానధనం ఆ తర్వాత మానధనానాం బహువ్రీ అంటే మానమేవ ధనం యస్య సహ. ఎస్య సహా అంటే అప్పుడు ఓకే, మానధనస్య అవుతుంది కదా, ఎస్య సహా అనాలంటే లేకపోతే ఏషాం తే అనాలనాలి. ఆ,
ఎస్ ఎస్ సహా అని అప్పుడు షష్ఠి చూపించాలి. మనం ఇందాకే ఓకే అనుకున్నాం కదా, ప్రథమాలో చెప్పి అప్పుడు షష్ఠి చెప్పాలి, అప్పుడు తేష. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే. సో ఇవాళ ఇంకా టైం ఉంది కాబట్టి మనకి 6:20 అయింది, ఇంకో 1 అవర్ ఉంది. ఓకే. సో శ్లోకాలు కూడా అట్లీస్ట్ రెండైనా చెప్పుకుందాం, లేకపోతే ఎక్సర్సైజ్ చేద్దాం, మీ ఇష్టం, మీరు ఏం చేద్దాం అంటే అది చేద్దాం. ఎక్సర్సైజ్ శ్లోకాల ఎక్సర్సైజ్ చేయడానికి ఇప్పుడే కదని చెప్పారు, ఇంకా అసలు మాకు చెప్పడానికి రాదండి. ఓకే మాకు టైం ఇస్తే మేము చదువుకుంటే చెప్పగలుగుతాం. ఓకే సరేనండి. శ్లోకాలు కంప్లీట్ చేశాడు. శ్లోకాలు చెప్పు. ఓకే. శ్లోకాలు యాక్చువల్గా ఈ చాప్టర్ నుంచి మనకి మూడు మూడు ఉన్నాయండి. సో మూడు చెప్పలేకపోయినా అట్లీస్ట్ రెండైనా చెప్తా, చూద్దాం టైంని బట్టి. ఓకే. ఓకే. 5వ పాఠంలో ఎక్సర్సైజ్ అయిపోయిందా మాన్య? అయిపోయిందండి, అయిపోయింది కదా, మీరు అడిగితే నాకు అయిందండి, ఫోర్త్ అయ్యిందండి. ఫోర్త్లో అవ్వలేదండి. ఫోర్త్ 4th లో ఏదో ఒకటి కంప్లీట్ పెండింగ్ ఉంది. ఫోర్త్ అవ్వలేదు నాకు గుర్తుంది. సో నెక్స్ట్ ఆ, క్లాస్లో అది మీరు ఒకసారి చదువుకుని వస్తే నెక్స్ట్ క్లాస్లో మనం చేద్దాం. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ అస్తమా ఒకసారి టైం ఉంటుంది, శ్లోకాలు ఇప్పుడు చేసేస్తాం కాబట్టి. ఓకే. ఒక అస్తమా 2 minutes బ్రేక్. మహోదయ, ఇక్కడ సారభూతం అంటే సంపద అని కూడా చెప్పచ్చా? ధనం. అవునండి, సారభూతం అంటే సంపత్తి అనమాట. అంటే సారభూతం అంటే వారి యొక్క మొత్తం జీవితం యొక్క సారం అదే అని చెప్పాలి. సారంతో అదే సారంతో నిండి ఉంది అని. ఓకే. సో ఒక 2 minutes బ్రేక్ అండి. ఓకే.
పునః స్వాగతం. నాకు క్లాస్లో ఒక్కరే కనిపిస్తున్నారండి. మేము అందరం ఉన్నామండి. ధన్యవాదాలు. ఉన్నామండి అందరూ. వినబడుతు వినబడుతున్నాం అంతే, కనబడ్డం లేదు. అదే అదే మీరు వినబట్టలేదు కూడా. ఓకే, ఎవరికి వీలైతే వాళ్ళు కొంచెం దయచేసి వినపడుతున్నామండి, వినపడుతున్నాం. వినపడుతున్నారా? ఓకే, సరే. వినపడుతున్నామండి. ఓకే, దయచేసి అందరూ వీలైనంత వరకు వీడియోస్ ఆన్ చేస్తే బాగుంటుందండి. నాకు కూడా కొంచెం చూస్తే చెప్పాలనిపిస్తుంది, చూడకపోతే కొంచెం డార్క్ స్క్రీన్స్ చూస్తే బాధగా అనిపిస్తుంది. ఓకే, వీలైతే టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం ఉండి, లేకపోతే ఇంకా మీరు ఎక్కడైనా ఉండి వీలు కాకపోతే ఓకే, నో ప్రాబ్లం. రైట్ లిస్ట్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. రైట్, సో నెక్స్ట్ మన శ్లోకంలో ఈ 10వ శ్లోకానికి వచ్చాం. సో దానికి ముందర ఇచ్చినటువంటి వ్యాఖ్యానం చదువుదాం. అహం యద్యపి శివస్య కింకరః తథాపి సింహవేషేణ అత్ర అస్మి. సో ఇంతకు ముందర మనం ఏం చూసామంటే, ఆ సింహం ఏదైతే ధేనుని ఆక్రమించిందో అది మనిషి యొక్క స్వరంలో రాజుతోటి మాట్లాడుతుంది. ఆ మాట్లాడడంలో క్రమంలో నేను ఏంటి అని పరిచయం చేసుకుంది. నేను నికుంభ మిత్రాన్ని, లేకపోతే నా పేరు కుంభోధరం, లేకపోతే నేను ఇట్లా ఎప్పుడైతే శివుడు వృషముని ఆరోహించాలో అప్పుడు నా వెనకాల భుజం మీద కాలు పెట్టి ఎక్కుతాడు. ఇవన్నీ కూడా తన యొక్క పరిచయాన్ని చేసుకుని ఇప్పుడు ఇంకా చెప్తాను. నేను యద్యపి శివస్య కింకరః అస్మి, అంటే నేను శివుడి యొక్క సేవకుణ్ణి. ఏ రూపంలో ఉన్నాను? తథాపి సింహవేషేణ అత్ర అస్మి, నేను శివుడి యొక్క వేషంలో ఇక్కడ ఉన్నాను అని చెప్తాను. తత్ర కారణం అంటే దాని యొక్క కారణం ఏంటి నేను ఇలా ఉండడానికి? అంటే శివుడి కింకరాన్ని నేను అయినప్పటికీ సింహ రూపంలో ఇక్కడ ఎందుకు ఉన్నాను అని చెప్తుంది. ఏంటంటే తత్ర కారణం అస్తి అహం ఏతస్య దేవదారు వృక్షస్య రక్షకః. సో ఇక్కడ ఈ ఉన్నటువంటి ఈ దేవదారు వృక్షం యొక్క రక్షకుణ్ణి నేను అని చెప్తాను అని చెప్పి తర్వాతి శ్లోకం, కండూయమానేన కటం కదాచిత్ వన్యద్విపేనోన్మదితా త్వగస్య అథేన మద్రేస్తనయా శుశోచ సేనాన్యమాలీఢ మివాసురాస్త్రైః. సో ఇంకొకసారి, కండూయమానేన కటం కదాచిత్ వన్యద్విపేనోన్మదితా త్వగస్య అధేన మద్రేస్తనయా తనయ శుశోచ సేనాన్యమాలీఢమివాసురాస్త్రైః. సో పదవిభాగం చూస్తే ఫస్ట్ వర్డ్ అలాగే కండూయమానేన కటం కదాచిత్ వన్యద్విపేన ఉన్మథిత. ద్విపేన అండ్ ఉన్మథిత ఏ సంది అక్కడ? ఆ, సంధి, గుణసంధి. ఓకే, వన్యద్వీపేన ఉన్మథిత త్వగస్య. ఇక్కడ
త్వక్ అస్య ఏ సంధి? జస్ట్ సంధి. జస్ట్ సంధి సమ్యక్. జస్ట్ సంధి. సరే, తర్వాత అథ, తర్వాత ఏనం. అథ ఏనం ఇక్కడ వృద్ధి వృద్ధి సంధి. వృద్ధి సంధి. వృద్ధి సంధి. అథ ఏనం. ఆ తర్వాత అద్రేహే తనయ. అద్రేహే, అద్రేహే అంటే ఇక్కడ ఏ సంధి? విసర్గ. విసర్గ. విసర్గ సకారం. సకారం. సకార సంధి. సో అద్రేహే తనయ. సో తనయ అంటే కూతురు, అద్రేహే అంటే పర్వతం అని, పర్వతం యొక్క కూతురు అని. శుశోచ ఇది క్రియాపదం. సేనాన్యం ఆలీఢం ఇవ అసురాస్త్రై. సో సేనాన్యం దగ్గర ఏం లేదు, వర్ణమేళనము. ఆలీఢం, ఆలీఢం దగ్గర కూడా ఏం లేదు, అది కూడా వర్ణమేళనం. ఇవ సురాస్త్రై దగ్గర సుర, క్షమతం, ఇవ అసురాస్త్రై అక్కడ సవర్ణ దీర్ఘం. సో ఇవి సందులు. సో ఓకే. సో ఇక్కడ క్రియాపదం వచ్చేసి శుశోచ. ఓకే, శుశోచ. తర్వాత ప్రథమ విభక్తిలో త్వక్, త్వగస్య దగ్గర త్వక్. తర్వాత తనయ, తనయ, ఉన్మథిత. ఓకే, ఉన్మథిత. ద్వితీయ విభక్తి కటం, ఏనం, సేనాన్యం, ఆలీఢం. ఓకే, తర్వాత తృతీయ విభక్తి వచ్చేసి కండూయమానేన వన్యద్వీపేన అసురాస్త్రై. షష్ఠి అస్య అద్రేహే. అవ్యయాలు వచ్చి కదాచిత్ అథ ఇవ. సో త్వక్ అంటే, శుశోచ అంటే బాధపడ్డం, లిట్లకారం ఇది. శుశోచ అంటే బాధపడ్డం. తర్వాత త్వక్, త్వక్ అంటే స్కిన్ అని అర్థం, శరీరం, మన శరీరం కదా, మన చర్మం అని అర్థం. తనయ అంటే కూతురు. ఉన్మథిత అంటే మథించడం అంటే ఏంటి? ఏదైనా ఇప్పుడు మజ్జిగ తీలుకుతాం, దాన్ని మథనం అంటారు. మథించడం అంటే దాన్ని ఏదైనా ఒక వస్తువుని ఇంకో వస్తువుతోటి రాయడం, అది ఉన్మథిత అని. తర్వాత తర్వాత మనకి ద్వితీయ విభక్తి కటం అంటే ఏంటి? గండస్థం. గండస్థానం. అట్లాగే ఏనం అంటే ఇది అని. ఓకే, సేనాన్యం, సేనాని అంటే, సేనాని అంటే ఎవరు? కుమారస్వామి. 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 సో సేనాని అంటే, సేనాన్యం అంటే ఆయన అని అర్థం, ఆయనకి. ద్వితీయ విభక్తి. ఆలీఢం అంటే, ఆలీఢం అంటే దాని ఆయన గాయపడ్డ. ఆలీఢం అంటే గాయపడ్డము అని, గాయపడ్డాడు అని, పడడం అని అర్థం. కండూయమానేన అంటే ఇది దురద పోవడానికి గోక్కోవడం. సో వన్యద్వీపేన, వన్యద్వీపేన అంటే ఏనుగు తేట అని, అడవి ఏనుగు అని. అసురాస్త్రై అంటే అసురుల యొక్క అస్త్రాలతో అని. అస్య అంటే దీని యొక్క అని. అద్రేహ అంటే పర్వతం యొక్క అని. సో ఈ రెండు షష్ఠిలో ఉన్నాయి. సో సో ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు అన్వయం చూద్దాం. అన్వయం చూసిన తర్వాత, అన్వయం కదాచిత్ కటం కండూయమానేన వన్యద్వీపేన అస్య త్వక్ ఉన్మదిత. సో ఇక్కడ అస్య అంటే అర్థం ఏంటంటే దేవదారు వృక్షస్య. ఆ వృక్షం ఇప్పుడు శివుడు కింకరుడు సింహరూపంలో ఉన్నట్టు అతను చెప్తున్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు అంటే అస్య త్వక్ ఉన్మదిత. సో ఈ దేవదారు వృక్షం యొక్క ఏదైతే త్వక్, స్కిన్ ఉన్నదో అది ఊడిపోయింది. దేంతో ఊడిపోయింది అంటే
కదా ఎప్పుడో ఎప్పుడో ఒకప్పుడు జరిగింది అనమాట ఇది. సో ఎప్పుడో ఏమైందంటే కటం కండుయం అని అంటే దాని యొక్క ఆ వన్య ద్వీపేన అంటే ఆ ఏనుగు ఆ అడవి ఏనుగు చేత ఆ దురద పోవడానికి ఆ చెట్టుతోటి అది దాన్ని రుద్దటం చేత రుద్దడం చేత ఏమైందంటే ఆ చెట్టు యొక్క ఏదైతే ఆ, బెరడు చర్మంలో బెరడుందో అది బెరడు ఊడిపోయింది. బెరడు కానీ చర్మం కానీ ఊడిపోయింది అని అప్పుడు ఏమైంది అద్రేహ తనియ అంటే ఈ పర్వతరాజు యొక్క పుత్రి ఎవరైతే పార్వతీదేవి ఉందో ఆవిడ బాధపడింది. ఎలా బాధపడింది అంటే అసురాస్త్రై ఆలీఢం సేనాన్యం ఇవ. సో అసురుల యొక్క అస్త్రాలతోటి ఆ షణ్ముఖుడు లేకపోతే ఆ, కుమారస్వామి గాయపడినప్పుడు ఆవిడ ఎలా అయితే బాధపడిందో అలాగే ఈ దేవదారు వృక్షం యొక్క ఆ, బెరడు ఊడిపోయినప్పుడు లేకపోతే బెరడు పడిపోయినప్పుడు ఆవిడ అంతలాగా బాధపడింది. సేనాన్యం ఇవ ఏనం శుశ్రూష. కాబట్టి ఆవిడ అంతలాగా బాధపడింది అని చెప్తున్నాడు. సో ఆ, తాత్పర్యం చూస్తే కనుక ఏకదా వనగజ అత్ర ఆగత్య. ఒకసారి వనగజం అక్కడికి వచ్చి అస్మిన్ దేవదారు వృక్షే కండూయనం ఆరబ్ధవాన్. ఈ దేవదారు వృక్షంలో లేకపోతే దాంతో గోక్కోవడం మొదలుపెట్టింది. తదా వృక్షస్య త్వక్ నిర్ముక్త. అప్పుడు దాని యొక్క చర్మం ఊడిపోయింది. అస్య వృక్షస్య విషయే పార్వత్యాః బహు ప్రీతి. సో తన కొడుకుకి దెబ్బ తగిలితే ఎంతలా బాధపడిందో అంతలా ఇది జరిగినప్పుడు బాధపడింది. అంటే అర్థం ఏంటంటే ఆవిడకి ఆ దేవదారు వృక్షం అంత ప్రీతికరమైనది అని అర్థం. అతః సా తథా శోకం ప్రకటివతి. ఆవిడే అలా శోకం ప్రకటించింది. ఎలా యథా పురా రాక్షసానాం బాణైః పీడితం పుత్రం షణ్ముఖం దృష్ట్వా శోకతప్త ఆసీత్. ఎలా అయితే తన పుత్రుడికి దెబ్బ తగిలినప్పుడు ఆవిడ శోకాన్ని అనుభవించిందో అలాగే ఆవిడ ఇప్పుడు కూడా శోకాన్ని అనుభవించింది అని చెప్తున్నాడు. కాబట్టి అది ఆవిడకి అంత ప్రీతికరమైనది అని. సో ఇక్కడ 2 వాక్యాలు ఉన్నాయి. 2 వాక్యాలకి వేరువేరుగా మనం అన్వయ రచన రాయాలి. మొదటి 2 పాదాలు ఒకటిగా తీసుకోవాలి. మూడో పదము 4వ పదము ఒకటిగా తీసుకుని దానికి రాయాలి. సో మొదటిది వాళ్ళు 3, 4 పాదాలు తీసుకున్నా ఎలా అయినా రాయొచ్చండి. పైన కింద కింద పైన కూడా రాయొచ్చు. దానిలో ఏమీ ఇది తప్పలేదు. సో మొదటిది తీసుకుంటే శుశ్రూష. ఆ, మూడో పాదంలో ఉన్నటువంటి శుశ్రూష అని క్రియాపదం తీసుకుంటే దుఃఖిత బాధపడింది. ఎవరు బాధపడ్డారు? కా శుశ్రూష అంటే తనయ కూతురు. కస్య తనయ ఎవరి యొక్క కూతురు అంటే అద్రేహ తనయ. కం శుచోచ దేనికోసం లేదా దేనిని బాధపడింది అంటే ఏనం దీనిని అని అర్థం. అంటే ఆ వృక్షం అని అర్థం. దేవదారు వృక్షం అని. కం ఇవ శుచోచ దేనిలాగా బాధపడింది అంటే సేనాన్యం ఇవ. సేనాన్యం కీదృశం సేనాన్యం ఎటువంటి షణ్ముఖుడు అంటే షణ్ముఖుడు గాయపడ్డటువంటి షణ్ముఖుడు అని అర్థం. ఓకే. సో గాయపడ్డటువంటి షణ్ముఖుడు. ఆలీఢం అంటే క్షతమైనటువంటి లేకపోతే గాయపడినటువంటి అని. కైహి ఆలీఢం అంటే ఎవరి చేత అతను గాయపడ్డబడ్డాడు అంటే అసురాస్త్రై అసురుల యొక్క అస్త్రాలతోటి అతను బాధపడడం జరిగింది. అలాగే కదా శుశ్రూష ఎప్పుడు అంటే అథ అప్పుడు అని అర్థం. సో రెండో వాక్యము ఉన్మధిత. యాక్చువల్గా ఇది అవ్వడానికి ప్రత్యయంత ఇది, కానీ ఇక్కడ మనం క్రియాపదంగా తీసుకున్నాం. ఉన్మధిత అంటే ఊడిపోవడం, విరిగిపోవడం లేకపోతే వేరైపోవడం అని. సో ఉత్పాటిత అని ఇచ్చారు. కా ఉన్మధిత ఏం ఊడిపోయింది అంటే త్వక్. సో కస్య త్వక్ దేని యొక్క చర్మం అంటే అస్య అంటే దేవదారు వృక్షస్య అని. అలాగే కేన ఉన్మధిత దేని తోటి అది ఊడిపోయింది అంటే వన్య ద్వీపేన అంటే వన గజేన వన గజంతో అని. కీదృశేన వన్య ద్వీపేన అంటే ఎటువంటి వన్య ద్వీపం అది ఎటువంటి గజం అంటే
కండూయమానేన అంటే ఆ, గోక్కుంటూ ఉన్నటువంటి అని అర్థం. కం కండూయమానేన దేన్ని గోక్కుంటోంది అంటే కటం అని, కపోలం అని. కదా ఉన్మదిత ఎప్పుడు అంటే కదాచిత్, ఎప్పుడో, ఎప్పుడో ఒకప్పుడు అని అర్థం. సో పద వివరణ చూస్తే కనుక కండూయమానేన అన్నది అకారాంత పుల్లింగం తృతీయలో ఉన్నది ఏకవచనంలో. కటం అన్నది పుల్లింగం ద్వితీయ ఏకవచనంలో ఉంది అకారాంతం. కదాచిత్ అవ్యయము. వన్యద్వీపేన అన్నది కూడా అకారాంతము పుల్లింగం ద్వితీయ తృతీయ ఏకవచనము. ఉన్మధిత అన్నది ఆకారాంతము, అలాగే స్త్రీలింగము ప్రథమ విభక్తి ఏకవచనము. సో ఇది యాక్చువల్గా ఉన్మధిత అన్నది త్వక్కుకి విశేషణము, మనం క్రియాపదంగా తీసుకున్నాం కాబట్టి ఉన్మధిత అన్నది స్త్రీలింగము. త్వక్ అన్నది కూడా త్వచ్ చకారాంత పదము, ఇది కూడా స్త్రీలింగమే ప్రథమ ఏకవచనం. సో చూస్తే కనుక ఉన్మదితాను త్వక్ రెండు కూడా స్త్రీలింగము ప్రథమ ఏకవచనంలోనే ఉంది. అది దానికి విశేషణం. తర్వాత పదం ఏడో పదం ఏంటి? అస్య. సో అస్య అన్నది మకారాంతము ఇదం శబ్దము పుల్లింగము షష్ఠి ఏకవచనం. అంటే దేవదారు వృక్షస్య, దానికి శ్లోకంలో వృక్షస్య అని లేకపోయినా అది దాన్ని సూచిస్తుంది. తర్వాత అథ అన్నది అవ్యయము. ఆ తర్వాత పదము తొమ్మిదవ పదం వచ్చేసి ఏనం. ఏనం అన్నది ఏతద్ దకారాంత పదము శబ్దము పుల్లింగము ద్వితీయ ఏకవచనం. ఓకే. తర్వాత అద్రేహే షష్ఠిలో ఉంది అది. అద్రి ఇకారాంత పుల్లింగము షష్ఠి ఏకవచనము. తనయ అన్నది స్త్రీలింగము ఆకారాంతము ప్రథమ ఏకవచనము. అలాగే శుచోచ అన్నది శుచ్ ధాతువు పరస్మైపది భూతకాలము లిట్ లకారం పరోక్ష భూతకాలం, ఇది ప్రథమ పురుష ఏకవచనం. కహ శుశోచ అంటే కా శుశోచ అంటే తనయ అంటున్నాం కాబట్టి ఇది ప్రథమ పురుష ఏకవచనంలో ఉంది. తర్వాత సేనాన్యం అన్నది సేనాని ఈకారాంత పుల్లింగం, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీర్ఘ ఈకారాంతము కానీ పుల్లింగ శబ్దము ద్వివచనము ద్వితీయ విభక్తి ఏకవచనం అని. ఆలీఢం అకారాంతము పుల్లింగ ద్వితీయ. సో ఆలీఢం అన్నది సేనాన్యంకి విశేషణం. ఓకే. అండ్ ఇవ అన్నది అవ్యయము. అసురాస్త్రై అన్నది శ్లోకంలో తృతీయ బహువచనంలో ఉంది. అసురాస్త్ర అకారాంత నపుంసకలింగ పదం. సో సమాసాల్లో వన్య ద్వీపేన అని ఉంది కదా, అక్కడది వన్య చ ద్వీప చ అన్య ద్వీప అని తీసుకోవచ్చు, లేకపోతే వన్యశ్చాసౌ ద్వీపశ్చ అని. సో ఇది ఏ కర్మధారయ సమాసం? విశేషణ పూర్వపద. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సో దాంట్లో రెండు విధాలుగా రాయొచ్చు అని మనం చూసాం కాబట్టి ఇది ఒక విధము, లేకపోతే వన్య ద్వీప తేన అని సింపుల్ గా కూడా రాయొచ్చు. సో వన్య అంటే ఏంటి అర్థం అంటే వనే భవ అంటే వనంలో ఉండేటటువంటిది అని అర్థము. సో వనే భవ వన్య వన్య ద్వీప అంటే ఐడియా ఉందా ఏంటి అని? రెండింటితో తాగుతుందనే మీనింగ్ వస్తుంది. ఫీమేల్ ఎలిఫెంట్ ఆడయ్యింది కాదు, ఫీమేల్ ఎలిఫెంట్ కాదండి. ఆవిడ చెప్పినట్టుగా ద్విపే అంటే ద్వాభ్యం రెండు చోట్ల నుంచి అది తాగగలుగుతుంది. ఎక్కడెక్కడి నుంచి? ఒకటి తొండంతో, ఇంకోటి నోటి, రెండు చోట్ల ఇది తాగగలుగుతుంది లేకపోతే తినగలుగుతుంది. కానీ ఇక్కడ పిబతి, ద్వాభ్యాం పిబతి, రెండు చోట్ల నుంచి తాగగలగడం అది. సో కాబట్టి అది ద్విప అంటే గజ అని, ఏనుగు అని అర్థం. అసురాణం అస్త్రాన్ని, అసురాస్త్రై అంటే అసురాణం అస్త్రాన్ని, అసురుల యొక్క అస్త్రాలు అని అర్థం. సో తృతీయలో ఉంది కాబట్టి తై అని మనం దాన్ని సూచిస్తాం. షష్ఠి తత్పురుష సమాసం.
తర్వాత తస్య వృక్షస్య రక్షణార్థం అహం నియుక్త, నేను ఈ వృక్షాన్ని రక్షించడానికి ఇక్కడ నియమింపబడ్డాను అని. అద్య మయా సమీచీనం భోజనం లబ్ధం, ఇవాళ నాకు మంచి భోజనం లభించింది అని చెప్తాను. పరమేశ్వరేణేవ ఇయం గౌహు ప్రేషిత, సో పరమేశ్వరుడే నన్ను ఇక్కడ నియమించాడు కాబట్టి నాకు భోజనార్థం ఈ గౌని నాకు ఇచ్చాడు అని చెప్తాను. ఆ ధేనువు గురించి, నందిని ధేనువు గురించి మాట్లాడతాను. అతః మాం మారయితం తవ ప్రయత్న వ్యర్థ, అందుకని నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నువ్వు నన్ను చంపడం అన్నది చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది వ్యర్థ ప్రయత్నం అని చెప్తాడు. తర్వాత శ్లోకం. స త్వం నివర్తస్వ విహాయ లజ్జాం గురోర్భవాన్ దర్శిత శిష్య భక్తి శస్త్రేణ రక్ష్యం యద్ అశక్య రక్ష్యం న తద్యశః శస్త్రభృతాం క్షిణోతి. స త్వం నివర్తస్వ విహాయ లజ్జాం గురోర్భవాన్ దర్శిత శిష్య భక్తి శస్త్రేణ రక్ష్యం యద్ అశక్య రక్ష్యం న తద్యశః శస్త్రభృతాం క్షిణోతి. పదవిభాగం చూస్తే సహ త్వం, ఇక్కడ విసర్గ లోపం జరిగింది. నివర్తస్వ విహాయ లజ్జాం గురోర్ భవాన్, సో గురోహ భవాన్ విసర్గస్య రేఫ అయింది. దర్శిత శిష్య భక్తి సమస్త పదం దర్శిత శిష్య భక్తి. శస్త్రేణ రక్ష్యం యద్ అశక్య రక్ష్యం అన్నది ఇక్కడ యత్ అశక్య రక్ష్యం కాబట్టి జష్ట సంధి అయింది, అది టకారం దకారంగా మారింది. యత్ అశక్య రక్ష్యం న తద్ యశః, తత్ యశః ఇక్కడ కూడా జష్ట. శస్త్రభృతాం క్షిణోతి. సో ఇక్కడ ఇంకా ఏం చెప్తుందంటే పదవి భాగం చూసాం కాబట్టి క్రియాపదం వచ్చేసి నివర్తస్వ. నివర్తస్వ అంటే తిరిగి వెళ్ళిపో అని చెప్తాను. అస్థి అనే అధ్యాహారం చేసుకోవాలి ఇక్కడ. భవాన్ గురోహ దర్శిత శిష్య భక్తి అస్థి అని వాక్యం పూర్తవుతుంది ఇక్కడ. అలాగే క్షిణోతి అన్నది లాస్ట్ రెండు పాదాలకి క్రియాపదం. నివర్తస్వ అన్నది మొదటి పాదానికి క్రియాపదము, రెండో పాదానికి క్రియాపదం అస్థి, 3, 4కి క్షిణోతి అని క్రియాపదం. ప్రథమ విభక్తిలో సహ త్వం భవాన్ దర్శిత శిష్య భక్తి, ఇది ఒక సమస్త పదం. దర్శిత శిష్య భక్తి అంటే శిష్యుడికి, శిష్యస్య భక్తి శిష్య భక్తి, దర్శిత శిష్య భక్తి యస్య సహ, అది విగ్రహవాక్యం. సో శిష్య భక్తిని దర్శించినటువంటి వాడు అనే అర్థము. రక్ష్యం అంటే రక్షింపబడేటటువంటిది. అశక్య రక్ష్యం అంటే ఏ వస్తువు అయితే రక్షింపబడాలో అది రక్షించలేనటువంటి అశక్తత కలిగిన అని అర్థం. అంటే రక్షించాలి కానీ దాన్ని రక్షించే స్థితిలో లేన. యత్ తత్. లజ్జాం అంటే సిగ్గు అని, యశః అంటే యశస్సు కీర్తి అని, శస్త్రేణ అంటే శస్త్రంతో, గురోహ అంటే గురి యొక్క, శస్త్రభృతాం అంటే శస్త్రాన్ని ధరించినటువంటి వాడి యొక్క అని అర్థము. విహాయ అంటే వదిలేసి, నా అంటే అవ్యయం. ఇవన్నీ రెండు విహాయ అండ్ నా అనేవి అవ్యయాలు. విహాయ అంటే వదిలేసి, నా అంటే లేదు అని అర్థం. దయచేసి అందరు కొంచెం మ్యూట్ చేసుకోండి. దయచేసి మ్యూట్ చేసుకోండి. ఓకే, ధన్యవాదాలు. అన్వయం వచ్చేసి సహత్వం లజ్జాం విహాయ నివర్తస్వ. సో ఇక్కడ సహత్వం అన్నది మనకి రెండు కాంట్రడిక్టరీగా కనిపిస్తుంది. సహ అంటే అతను, త్వం అంటే నీవు అని అర్థం, మామూలుగా మనకు తెలిసింది. బట్ ఈ కాంబినేషన్లో వచ్చినప్పుడు ఇదొక ప్రయోగం. సహత్వం అనేది అంటే అటువంటి వాడివైనటువంటి నీవు అని అర్థం.
అంటే ఎటువంటి వాడు? సో కింద శ్లోకాల్లో మనం ఏం చూసాం? ఆ దిలీప్ మహారాజు సింహం ఎప్పుడైతే ధేనుని ఆక్రమించిందో అప్పుడు బాణం వేయడానికి ప్రయత్నించినప్పుడు ఆయన చెయ్యి అక్కడ స్తంభించిపోయింది. అంటే అటువంటి హెల్ప్లెస్, ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడు అని అర్థం. సో ఈ సహ అన్నదానికి ఇంత మీనింగ్ ఉందండి. సహ అంటే అతను అని అర్థం సింపుల్గా తీసుకుంటే, లేకపోతే ఇది దీనికి విశేషణంగా తీసుకోవాలి. త్వంకి అంటే అటువంటి వాడైనటువంటి నువ్వు అని అర్థం. సహత్వం నీవు. సో లజ్జాం విహాయ నివర్తస్వ. సో నువ్వు సిగ్గుని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్తాను. అంటే ఎందుకు నువ్వు సిగ్గుపడుతున్నావు అని, అది ఆయన సిగ్గుపడుతున్నాడని ఊహిస్తోంది అంటే రాజు. ఆ రాజుకి మనం ముందర చూసాం విశేషణాలు ఏంటి, ఎటువంటి వాడు? మహాపరాక్రమవంతుడు ఆయన. సో అటువంటి వాడు ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని సిగ్గుపడకుండా నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నాడు. ఎందుకు? భవాన్ గురోహ దర్శిత శిష్యభక్తి అస్తి. సో నువ్వు ప్రదర్శించినటువంటి శిష్యభక్తి ఉన్నది. శిష్యుడికి ఉండాల్సినటువంటి భక్తి ఏదైతే ఉందో అది నువ్వు చూపించావు, అది ఉన్నది. వశిష్ఠ ఋషి పట్ల నీకు ఉండేటటువంటి భక్తిని చూపించావు. కాబట్టి నువ్వు సిగ్గుపడకుండా వెళ్ళిపో అని చెప్తాను. యత్ శస్త్రేణ రక్ష్యం, ఏదైతే శస్త్రాలతోటి రక్షింపబడాలో, అంటే ఏది రక్షింపబడాలి? ఆ ధేనువు రక్షింపబడాలి కదా. అశక్య రక్షం, కానీ నీకు ఇప్పుడు ఆ కేపబిలిటీ లేదు, నువ్వు ఇప్పుడు రక్షించేటటువంటి పరిస్థితిలో లేవు. కాబట్టి తత్ భృతాం అంటే శస్త్రాలు ధరించిన వాడి యొక్క యశస్సు ఏదైతే ఉందో అది నా క్షీణవతి, అది క్షీణింపబడదు. ఎందుకంటే దీని అంతటికీ కారణం నేను ఆ శివుడి యొక్క కింకరుణ్ణి, నన్ను నువ్వు ఏమీ చెయ్యలేవు అని చెప్తుందన్నమాట. సో తాత్పర్యం చూస్తే కనుక దిలీప కిం కరణీయమితి జ్ఞాతుం అశక్తః సన్ స్థితః. ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితిలో అతను ఉన్నాడు. తదా సింహ ఏవం వదతి, అప్పుడు సింహం ఇలా అంది, రాజన్ తవ వృథా పరిశ్రమ, నీ యొక్క పరిశ్రమం ఏదైతే ఉందో అది వృథా. నిస్సంకోచత్వం ఆశ్రమం నివర్తస్వ, నువ్వు ఏమీ సంకోచం లేకుండా సిగ్గుపడకుండా తిరిగి వెళ్ళిపో. అహం గురుధనం నాశితవాన్ ఇది విచార మాస్తు. సో గురు యొక్క ధనం అయినటువంటి ఆ నందిని ధేను ఏదైతే ఉందో అది నేను రక్షించలేకపోయాను, లేకపోతే నాశనం చేశాను, విచారం వద్దు. యతోహి అంటే ఈ, ఎందుకంటే రక్షణీయం వస్తు శస్త్రేణాపి యథా రక్షితం అసాధ్యం. అంటే శస్త్రంతో రక్షింపబడాల్సిన వస్తువు ఏదైతే రక్షింపబడలేకపోతుందో అప్పుడు ఏమవుతుంది? అసాధ్యం. తథా శస్త్రధారి అపి కిం వా కరోతి, నువ్వు ఎంత శస్త్రాలు నీ చేతిలో ఉన్నా సరే నువ్వు ఏమీ చేయలేనప్పుడు నువ్వేం చేయగలవు? ఏమవుతుంది? త్వయా శిష్యభక్తి సమ్యక్ ప్రదర్శిత ఏవ అస్తి, నీ శిష్యభక్తిని నువ్వు సరిగ్గానే చూపించావు. కానీ అత్ర గురోహ అపి నా సందేహ, అక్కడ గురువుకి కూడా ఏమీ సందేహం లేదు. అత ఆశ్రమం గచ్చ, నువ్వు అందుకని ఆశ్రమం తిరిగి వెళ్ళిపో అని చెప్తావు. ఇక్కడ నీ యశస్సుకు కూడా ఎటువంటి హాని కలగదు, ఎందుకంటే నువ్వు ఏమీ చేయలేవు. నేను ఇక్కడ నీ ఎదురుకుండా ఉన్నటువంటి వాడిని శివుడి యొక్క సేవకుడిని, కాబట్టి నీకు ఎటువంటి యశస్సు నష్టం కూడా జరగదు అని చెప్తాను. అన్వయ రచన ఫస్ట్ మనం అనుకున్నట్టుగా నివర్తస్వ అన్నది ఒక వాక్యం, ఒక క్రియాపదం. దానికి సో ప్రతి గచ్చ అంటే తిరిగి వెళ్ళిపో అని, ఆశ్రమం ప్రతి గచ్చ అని. కహ అంటే ఎవరు? త్వం అంటే నీవు. కర్తృపదం దిలీప అని. సో దానికి సహ అన్నది మనం విశేషణం అనుకున్నాం. కాబట్టి కీదృశత్వం అంటే సహ అంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అతను అని. తర్వాత ఉపాయహీన అని అనుకోవచ్చు. కిం కృత్వ నివర్తస్వ, ఏం చేసి వెళ్ళిపోవాలంటే విహాయ వదిలిపెట్టి. దేనిని? కాం విహాయ లజ్జాం. లజ్జా అన్నది స్త్రీలింగ పదము, ఆకారాంతం, కాబట్టి దానికి లజ్జాం ద్వితీయ ఏకవచనంలో ఉంది. కాబట్టి కాం అని మనం ప్రశ్న వేసుకోవాలి.
రెండో వాక్యానికి అస్తి. సో గురు భవాన్ గురోహ దర్శిత శిష్య భక్తి అస్తి అని అన్వయం చదివాం కాబట్టి అస్తి అధ్యానం చేసుకుంటే కహ ఏంటుంది అంటే ఆ, భవాన్ అస్తి, నువ్వు ఉన్నావు. ఎలా ఉన్నావు? సో ఈ దర్శిత శిష్య భక్తి అనేది ప్రథమంలో ఉంది కాబట్టి ఇది ఆ, భవాన్కి విశేషణం. సో నువ్వు ఎలాంటి వాడివి అంటే దర్శిత శిష్య భక్తి, నువ్వు నీ శిష్యుడికి ఉండాల్సిన భక్తిని దర్శించినటువంటి వాడివి అని చెప్తాను. కాబట్టి కస్య దర్శిత శిష్య భక్తి అంటే గురోహు, ఎవరి పట్ల అంటే ఎవరి యొక్క శిష్య భక్తి అంటే అది గురోహు వశిష్ఠస్య. మూడో వాక్యం వచ్చేసి న క్షిణోతి, తక్కువ అవ్వదు. ఏంటి తక్కువ? న న్యూనం కరోతి, ఏం తక్కువ అవ్వదు? కిం న క్షిణోతి అంటే తద్, అది క్షీణించదు. ఏది? కీదృశం తత్ అంటే రక్ష్యం, సో రక్షింపబడాల్సినటువంటిది అని. పునః కీదృశం అంటే అది ఎటువంటిది అంటే అశక్య రక్షం, రక్షింపబడలేనటువంటిది అని అర్థం. కేన రక్ష్యం, దేనితేట రక్షింపబడలేకపోతోంది అంటే శస్త్రేణ అని. కిం న క్షీణోతి, తర్వాత ఇంకా ఏంటి క్షీణించదు అంటే యశ, కర్మపదం అది క్షీణించదు. కేశాం యశ అంటే ఎవరి యొక్క యశస్సు క్షీణించదు అంటే శస్త్రభృతాం, శస్త్రాలు ధరించినటువంటి వాడి యొక్క యశస్సు క్షీణించదు. పద వివరణం చూస్తే కనుక మొదటి పదం వచ్చేసి సహ. సో ఏవైతే మనకు తెలిసినవో అవి వదిలిపెట్టేస్తానండి. సహాత్వం ఇవి మనకు తెలుసు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి నివర్తస్వ అంటే నీ అన్నది ఉపసర్గం, వృత్తు అని ఉంది. ఇక్కడ వృత్ అని మనకి అష్టాధ్యాయంలో చూడొచ్చు. వృత్ ధాతువు ఆత్మనేపది, తర్వాత ప్రేరణ లోట్లకారంలో మధ్యమ పురుష ఏకవచనం. త్వం అని ఉంది కాబట్టి త్వం నివర్తస్వ అది. ఆ తర్వాత విహాయ అనేది అవ్యయము, వి ఉపసర్గ, హా ధాతు, ల్యప్ అన్నటువంటి ప్రత్యయం అంటే అయిన తర్వాత అని, మన హ్యావింగ్ డన్ అని. తర్వాత లజ్జ అనేది ఆకారాంతము, ద్వితీయ ఏకవచనము స్త్రీలింగము. గురోహ కూడా మనకు తెలుసు, ఉకారాంత గురు శబ్దము అది పుల్లింగము, షష్ఠి ఏకవచనము. ఆ తర్వాత నెక్స్ట్ వర్డ్ భవాన్ కూడా మనకు తెలుసు, భవత్ అనేటువంటి తకారాంత శబ్దము, పుల్లింగం ప్రథమ ఏకవచనము. తర్వాత దర్శిష శిష్య భక్తి అన్నది భవాన్కి అది విశేషణం అని చెప్పుకున్నాం. ఇకారాంత, భక్తి అనేది ఇకారాంతము. ఇక్కడ ఇది యాక్చువల్గా భక్తి అని విడిగా పదం తీసుకుంటే అది స్త్రీలింగ పదం, కానీ ఇక్కడ ఇది సమాసంలో ఉంది కాబట్టి ఇది పుల్లింగము. అదే కాక విశేషణం, భవత్కి విశేషణం, భవాన్కి విశేషణం కాబట్టి పుల్లింగం ప్రథమ ఏకవచనము. ఆ తర్వాత శస్త్రేణ అనేది నపుంసకలింగము, తృతీయ ఏకవచనము. తర్వాత పదం రక్ష్యం అన్నది అకారాంత పదము, నపుంసకలింగము, ప్రథమ ఏకవచనము. యద్ అన్నది మనకు తెలుసు. ఆ తర్వాత అశక్య రక్ష్యం అన్నది అకారాంతము, నపుంసకలింగము, ప్రథమ ఏకవచనం. ఆ తర్వాత న అన్నది అవ్యయము. ఆ తర్వాత తత్ మనకు తెలుసు. యశ అన్నది యశస్సు సకారాంతము, నపుంసకలింగము, ద్వితీయ ఏకవచనంలో ఉంది. ఆ తర్వాత క్షిణోతి అనే క్రియాపదం, క్షి ధాతువు వర్తమాన కాలము లట్లకారం ప్రథమ యశ న క్షిణోతి అన్నాడు కదా. సో కాబట్టి అది తర్వాత సమాసం వచ్చేసి శిష్య భక్తి, శిష్యస్య భక్తి, షష్ఠీ తత్పురుష సమాసము. దర్శిత శిష్య భక్తి ఏన సహ, ఎవరి చేతైతే శిష్య భక్తి దర్శింపబడిందో. సో దర్శిత అంటే త ప్రత్యయంత కదా అది. సో కాబట్టి ఎవరి చేతైతే శిష్య భక్తి దర్శింపబడిందో అతను అనేది అర్థం. సో బహువ్రీహి సమాసము. తర్వాత అశక్యం అనేది న శక్యం, నై తత్పురుష సమాసము. అశక్య రక్ష యస్య తత్, ఏదైతే రక్షింపబడలేకపోయిందో అది అని అర్థము, ఎవరి చేతైతే అని. సో అశక్య రక్ష్యం బహువ్రీహి సమాసం ఇది కూడా.
తర్వాత యదా సింహः ఏమం ఉక్తవాన్ తదా దిలీపः కించిత్ సంకోచం పరిత్యజ్య ఉక్తవాన్. సో ఎప్పుడైతే ఆ సింహం ఇలా చెప్పిందో, నువ్వు తిరిగి వెళ్ళిపో, ఇదంతా నువ్వేం చేయలేవు, నీ యశస్సుకి ఏం భంగం కలగదు అని చెప్పినప్పుడు అప్పుడు కొంచెం సంకోచాన్ని విడిచిపెట్టి ఆయన ఇలా అంటున్నారు. ఆ దిలీప్ మహారాజ్ ఇలా అంటున్నాడు. సో ఏమంటున్నాడంటే, స త్వం మదీయేన శరీరవృత్తిం దేహేన నివర్తయితుం ప్రసీద దినావసానోత్స క్షమ్యతాం దినావసానోత్సుక బాలవత్స విసృజ్యతాం ధేనురియం మహర్షేః. స త్వం మదీయేన శరీరవృత్తిం దేహేన నివర్తయితుం ప్రసీద దినావసానోత్సుక బాలవత్స విసృజ్యతాం ధేనురియం మహర్షేః. సో పదవిభాగం చూస్తే సహ త్వం మదీయేన శరీరవృత్తిం దేహేన నివర్తయితుం ప్రసీద దినావసానోత్సుక బాలవత్స. ఇదంతా కూడా ఒకే సమస్త పదం అండి. దినావసానోత్సుక బాలవత్స విసృజ్యతాం ధేనురియం దగ్గర ధేను ఇయం విసర్గ రేఫ అయింది మహర్షేః. సో సో ఇక్కడ సహత్వం అనేది, ఇందాక స్వహత్వం అన్నది రాజు గురించి మాట్లాడింది సింహం. ఇప్పుడు సహత్వం అని ఇక్కడ మనం సింహం గురించి మాట్లాడుతున్నాం. సో త్వం అంటే, సో ఇప్పుడు రాజు మాట్లాడుతున్నాడు సింహంతో, కాబట్టి త్వం అంటే నీవు అని, సహ అంటే దానికి విశేషణం. సో ఇక్కడ సహకి అర్థం ఏంటంటే నువ్వు. సో నువ్వు ఎటువంటి దానివి అంటే ఈ ధేనువుని ఆక్రమించినటువంటి సింహానివి నువ్వు అని చెప్తున్నాడు. సో అక్కడ సహకి అర్థం అది. మదీయేన అంటే నాకు సంబంధించినటువంటి ఈ యొక్క అని అర్థం. మదీయేన శరీర వృత్తిం. శరీర వృత్తిం అంటే శరీరానికి కొన్ని వృత్తి ధర్మాలు ఉంటాయి. సో ఆ వృత్తి ధర్మంలో ఒక వృత్తి ధర్మం ఏంటంటే ఆకలి వేయడం. సో ఆకలి వేసినప్పుడు మనం భోజనం అంటే వస్తువులు కొనుక్కుని వండుకొని తింటాం. జంతువులకి ఏంటి, వాటి దగ్గరికి ఏవైతే వస్తాయో లేకపోతే అవి వేటిల్ని వేటాడతాయో అవి వాటి యొక్క ఆహారం. కాబట్టి శరీర వృత్తి అంటే ఆకలిని, దేహేన అంటే మదీయేన దేహేన అంటే నా ఈ యొక్క శరీరంతో, దేహేన నివర్తయితుం అంటే తీర్చుకోవడానికి, ప్రసీద అంటే నువ్వు ప్రసీద అంటే ప్లీజ్ అవ్వమని, అంటే నువ్వు చెయ్యి అని అర్థం. తర్వాత దినావసానోత్సుక బాలవత్స అంటే దిన అంటే దినావసాన, అవసానం అంటే ఎండ్ అని అర్థం దేనికైనా. సో దినావసాన అంటే ఆ రోజు చివరిలో అంటే సాయంకాలం ఎప్పుడు ఏమవుతుంది, దినావసాన ఉత్సుక బాలవత్స అంటే రోజు చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ ధేను యొక్క వత్స ఏదైతే దూడ ఉన్నదో అది ఈ తల్లి కోసమని ఉత్సుకతోటి, అంటే చాలా ఉత్సాహం లేకపోతే చాలా ఎదురు చూస్తూ ఉంటుంది అని అర్థం. కాబట్టి రోజు అయ్యేటప్పటికి ఈ ధేను యొక్క ఏదైతే దూడ ఉన్నదో అది ఆ తల్లి కోసమని ఎదురు చూస్తూ ఉండేటటువంటి దూడ ఉన్నటువంటి తల్లి అని అర్థం. యాక్చువల్గా సమాసం వచ్చేటప్పటికి అలా వస్తుంది. విసృజ్యతాం అంటే వదిలిపెట్టు అని అంటున్నాడు. ధేనురియం మహర్షేహే అంటే ఇయం ధేను మహర్షే, ఈ మహర్షి యొక్క ధేనువు నువ్వు విడిచిపెట్టు అని చెప్తున్నాడు. సో ఈ పదాల యొక్క అర్థం అండి. తర్వాత అన్వయం చూస్తే సహత్వం మదీయేన దేహేన శరీర వృత్తిం నివర్తితం ప్రసీద అంటే అటువంటి వాడివైనటువంటి నువ్వు నా ఈ యొక్క దేహంతో శరీర వృత్తి అయినటువంటి ఆకలిని నువ్వు నివారించుకుని సంతోషపడు అని
చెప్తున్నాడు. సాటిస్ఫై లేకపోతే నువ్వు తృప్తి చెందు అని. అలాగే తర్వాత దినావసానోత్సుక బాలవత్స మహర్షేహ ఇయం ధేను విశిష్ట. సో నా శరీరాన్ని నీ ఆకలి తీర్చుకోవడానికి వాడుకుని నీ ఆకలి కోసం నువ్వు పట్టుకున్నటువంటి ఈ ధేనుని విడిచిపెట్టు. ఎందుకంటే ఈ ధేను ఎటువంటి ధేను అంటే ఈ ధేనుకి ఒక దూడ ఉన్నది, ఏదైతే సాయంకాలం అయ్యేటప్పటికి తల్లి కోసం అది ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్తాను. తాత్పర్యం దిలీపः ఉక్తవాన్ యది క్షుధాయాः శాంతయే ఇయం ధేనుః త్వయా గృహీత. సో ముందర చెప్పింది కదా ఆ సింహము, నేను శివుడి కింకరుణ్ణి, శివుడే నాకు దీన్ని ఆహారంగా పంపించాడు అని చెప్పింది. సో దానికే జవాబుగా చెప్తున్నట్టుగా యది క్షుధాయాः శాంతయే అంటే నీ ఆకలి శాంతి కోసం నువ్వు ఇయం ధేనుః త్వయా గృహీత, ఈ ధేనువు నీ చేత గ్రహింపబడింది కదా, అయితే నువ్వు పట్టుకున్నావు దీన్ని. తర్హి మాం భక్షయిత్వా క్షుధాయాః శమనం కురు. కాబట్టి నువ్వు నా శరీరంతో నీ ఆకలిని తీర్చుకుని నీ ఆకలిని తీర్చుకొని అస్యాహ ధేనోహ వత్సః బాలః. సో ఈ ధేను యొక్క వత్స ఏదైతే ఉందో అది చాలా బాలః అంటే చిన్నది అని, వయస్సులో చిన్నది. సహ ఆశ్రమే మాతు ప్రతీక్షం కరోతి. సో అది తల్లి యొక్క ప్రతీక్ష చేస్తోంది ఆశ్రమంలో. అతః ఇమాం విసృజ, కాబట్టి ఈ ధేను నువ్వు విడిచిపెట్టు. మామేవ భక్ష, నన్నే నువ్వు తిను అని చెప్తావు. తర్వాత ప్రసీద అన్వయ రచన వచ్చి ప్రసీద అంటే అనుగ్రహం కురు అంటే నువ్వు అనుగ్రహించు అని, సంతోషపడు లేకపోతే సాటిస్ఫై అని. ఎవరు కహ అంటే త్వం, నువ్వు కర్తృపదం, దానికి విశేషణం సహ కాబట్టి కీదృశ సహ త్వం, కీదృశ త్వం అంటే సహ అని. కిమర్థం ప్రసీద, దేనికోసం నువ్వు సంతోషపడాలి లేకపోతే చేయాలి అంటే నివర్తయితుం, విడిచిపెట్టడానికి అని అర్థం. సో నివర్తయితుం అంటే విడిచిపెట్టడం కోసం అని. సాధి కామ్ క్షమతాం, నివర్తయితుం అంటే నువ్వు నీ ఆకలి నివారణ చేసుకోవడం కోసం అని. సో కామ్ నివర్తయితుం, దేనిని నివారించుకోవడం కోసం అంటే శరీర వృత్తిం, ఆకలిని, కేన అంటే దేనితోటి శరీర వృత్తిని నివారించుకోవాలంటే దేహేన. సో దేహేనకి మదీయేన అన్నది విశేషణం కాబట్టి కీదృశేన దేహేన, ఎటువంటి దేహం అది, నా యొక్క దేహం, మదీయేన మమ ఇదం శరీరం అని అర్థం, నా ఈ యొక్క శరీరం అని. విసృజ్యతాం అంటే రెండో వాక్యం వచ్చి విసృజితాం, ఇది త్యజ్యతాం విడిచిపెట్టబడాలి అనే అర్థము, క్రియాపదం అది. కేన విసృజ్యతాం అంటే ఎవరి చేత అంటే త్వయా నీ చేత, కర్తృపదం. కా విసృజ్యతాం దేన్ని ఏది విడిచిపెట్టబడాలి అంటే ధేనుహు. యాక్చువల్లీ ఇది ఈ వాక్యం ఏదైతే ఉందో మూడో పాదము నాలుగో పాదం ఇది కర్మణిలో ఉంది కాబట్టి విసృజ్యతాం అని ఉంది. కేన అంటే త్వయా, సో కర్మణిలో కర్త తృతీయలో ఉంటుంది కాబట్టి ఇక్కడ కర్త త్వయా, కర్తృపదం తీసుకున్నాం మనం. ఆ తర్వాత కా విసృజితాం, కా అన్నది సో ధేనుహు అన్నది ఇక్కడ మామూలు కర్తరి అయితే ధేను అని ఉంటుంది, ఇది కర్మణి కాబట్టి ధేనుహు. కీదృశి ధేను, ఎటువంటి ధేను అది అంటే ఈ ధేను, ఇయం ధేనువు. ఆ తర్వాత పునః కీదృశి, మళ్ళీ ఎటువంటి ధేను అది అంటే వసానోత్సుక బాలవత్స. సో అటువంటి ధేను. కస్య ధేనువు, ఎవరి యొక్క ధేనువు అంటే అది మహర్షేహ ధేనువు. ఓకే, తర్వాత కనిష్ సో పద వివరణ చూస్తే కనుక సహత్వం అక్కర్లేదు మనకి, ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి. సో మదీయేన అంటే అకారాంత పుల్లింగ తృతీయ ఏకవచనం, అది దేహేనకి విశేషణము. ఆ తర్వాత శరీర వృత్తిం అన్నది, వృత్తి అన్నది స్త్రీలింగ పదం, శరీర వృత్తి స్త్రీలింగం, అది ద్వితీయ ఏకవచనంలో ఉంది అది. తర్వాత దేహేన అకారాంత పుల్లింగం తృతీయ ఏకవచనం. తర్వాత నివర్తయితుం అన్నది అవ్యయము నిర్ అనేటటువంటి ఉపసర్గ
వృత్ ఇందాక నివర్తస్వ ఏదైతే వచ్చినా అదే ఇక్కడ అదే ధాతువు వృత్ ధాతువు నిచ్ ప్రత్యాంత ఇది నివర్త ఈ తుమ్ అండ్ నిచ్ అండ్ తుమున్ ఇక్కడ నిచ్ ఇవ్వలేదు బట్ అది నిర్ ఉపసర్గ వృత్ ధాతువు తుమున్ ప్రత్యాంత తర్వాత ఆ, ప్రసీద అన్నది ప్ర ఉపసర్గ పూర్వక షద్ ధాతువు పరస్మైపది ప్రేరణ లోట్ లకారము మధ్యమ పురుష ఏకవచనం. సో త్వం ప్రసీద అంటే నువ్వు సంతోషపడు లేకపోతే నువ్వు సాటిస్ఫై అవ్వు అని చెప్తున్నాం కాబట్టి అది మధ్యమ పురుష ఏకవచనం. తర్వాత దినావత్సోనుత్సుక బాలవత్స అంటే ఇది ధేనుకి విశేషణం కాబట్టి స్త్రీలింగ పదము ఆకారాంతము ప్రథమ ఏకవచనం. విసృజ్యతాం ఇది కర్మణి ఇది వి ఉపసర్గ సృజ్ ధాతువు ఆత్మనేపది ప్రేరణ లోట్లకారము ప్రథమ పురుష ఏకవచనం. ధేను అన్నది స్త్రీలింగం ప్రథమ ఏకవచనము. ఇదం మనకు తెలుసు. తర్వాత మహర్షి అన్నది ఇకారాంత మహర్షి శబ్దము పుల్లింగము షష్ఠి ఏకవచనం. సమాసం శరీర వృత్తి శరీర వృత్తిం అని ఉంది కాబట్టి శరీరస్య వృత్తి ప్రథమాలో దాన్ని మనం విగ్రహం చేసుకుని వృత్తిం అని ఉంది కాబట్టి స్త్రీలింగము కాబట్టి ద్వితీయ కాబట్టి తామ్ అని దాన్ని సూచిస్తా షష్ఠి తత్పురుష సమాసం. సో దినావసానోత్సుక బాలవత్స అన్నది సో ఇక్కడ మనం రెండు పదాలుగా దీన్ని తీసుకుని విగ్రహం చేస్తాం. సో వసానం అన్నది ఒక రెండు పదాలు తీసుకుని దాన్ని ఫస్ట్ చేస్తాం. దినస్య అవసానం అంటే దినం యొక్క రోజు యొక్క అంతము చివరి భాగము అని అర్థం చివర అని. సో దినస్య అవసానం దినావసానం షష్ఠీ తత్పురుష సమాసం. ఆ తర్వాత బాలవత్స అని తీసుకుంటున్నాం. సో దినావసానం చేసిన తర్వాత అక్కడితో అది పూర్వపదంగా మిగిలిపోతుంది. ఆ తర్వాత బాలవత్స అని తీసుకుంటాం. బాలవత్స అని తీసుకుని సో వత్సకి బాల ఆ వత్స ఆ దూడ ఎటువంటిది అంటే చిన్నది బాల. ఇక్కడ బాల అంటే విశేషం కాదు విశేషణం. ఇక్కడ బాల అంటే చిన్నది అయినటువంటిది అని. సో బాల వత్స అని చేయొచ్చు అని ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అయితే వీళ్ళు రెండో విధానమైనటువంటి బాలశ్చాసు వత్సత్స అని విగ్రహ వాక్యం చేశారు. బాలవత్స విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇప్పుడు ఇక్కడతో ఇది విడిచిపెట్టి సో దినావసానమైంది బాలవత్స అయింది. ఇప్పుడు మిగిలిపోయిన పదం ఏంటి ఉత్సుక అని. సో ఉత్సుకాశ్చో బాలవత్స సో ఆ చిన్నదైనటువంటి ఆ దూడ ఎలా ఉంది ఉత్సుకతో ఉన్నది ఎదురు చూస్తూ ఉన్నది అని. సో కాబట్టి ఉత్సుకశ్చాసో బాలవత్సశ్చ. సో కాబట్టి బాలవత్సకి ఉత్సుక అనేది విశేషణం కాబట్టి ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇప్పుడు మనకేమొచ్చింది ఉత్సుక బాలవత్స. సో ఇప్పుడు ఏ పూర్వపదాలు మిగిలిపోయినాయి మనకి దినావసానం మిగిలిపోయింది అండ్ ఉత్సుక బాలవత్స అని ఉత్తర పదం మిగిలింది. సో ఈ రెండు పదాలు మిగిలినాయి. సో మనకి దినావసానే అంటే రోజు చివరిలో ఎదురు చూస్తూ ఉన్నటువంటి చిన్న దూడ కలిగినటువంటి ధేనువు అని మనకి రావాలి. కాబట్టి దినావసానే ఉత్సుక బాలవత్స. సో యస్యాహ స బహువ్రీహి సమాసం ఇది. సో ఇది వ్యధికరణ బహువ్రీహి సమాసము సమానాధికరణ కాదు. రెండు వేరే వేరే విభక్తుల్లో ఉన్నాయి కాబట్టి. ఓకే ఐదు పదాలు ఉన్నాయండి 4 సమాసాలు వచ్చినాయండి. అవునండి ఎన్ని పదాలు ఉంటే దానికి ఒకటి తక్కువ. సో అది లెక్క అండి. కాబట్టి ఇది కూడా మంచి పాయింట్ నోట్ చేసుకోవచ్చు. రైట్. సో మనం ఒక్కొక్కసారి పెద్ద పెద్ద సమాసాలు చేసినప్పుడు ఒకటి మిస్ అయిపోతాం మధ్యలో. కాబట్టి ఎన్ని పదాలు ఉన్నాయో ముందర దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. దేనికి లింక్ ఉందో అది అర్థం చేసుకోవాలి. అప్పుడు దేనితోటి కలపాలి అన్నది. సో ఇక్కడ దినావసానోత్సుక బాలవత్సలో మనం దిన అండ్ బాలవత్స చేయలేం కదా. ఎందుకంటే
దినాకి దేనితోటి సంబంధం ఉంది? అవసానంతో. అవసాన అవసానం కాబట్టి ఉమ్. రోజుతోటి దాని అంతంతో సంబంధం ఉంది, కానీ రోజుతోటి బాలవత్సకి సంబంధం లేదు. కాబట్టి దిన అవసానం రెండు ఒకటి. అలాగే బాల వత్స, వత్సకి బాల విశేషణం, కాబట్టి ఆ రెండు కలపాలి. అలాగే ఉత్సుక అన్నది దేనితోటి సంబంధం ఉంది? దినావసానంతో ఉందా, బాలవత్సతో ఉందా? బాలవత్సతోటి ఉంది, కాబట్టి ఉత్సుక అన్నది బాలవత్సతోటి సంబంధం ఉంది. సో అది అప్పుడు మీకు ఉత్సుక అనగానే బాలవత్స అనగానే బాలవత్సకి విశేషణం ఉత్సుక, కాబట్టి ఆ రెండిటికి సంబంధం ఉంది, ఆ రెండు చేయాలి. ఇప్పుడు రెండు మిగిలినాయి, దినావసానము ఉత్సుక బాలవత్స అని మిగిలింది. కాబట్టి ఈ రెండిటికి సంబంధం ఏంటి? మనం దేన్ని సూచిస్తున్నాం? అన్య పదార్థం ధేనువుని సూచిస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే అన్య పదార్థాన్ని సూచిస్తున్నామో అప్పుడు తప్పకుండా ఇది బహువ్రీహి సమాసమే అవ్వాలి. కాబట్టి అప్పుడు బహువ్రీహి సమాసం చేయాలి. సో దాన్ని ఎలా చేయాలి? దినావసానము ఉత్సుక బాలవత్సహ అని ఉంది. సో రెండింటికి సంబంధం ఏంటి? సో ఇది వ్యధికరణ సమానాధికరణ బహువ్రీహి అవ్వదు కదా. అంటే అవ్వదండి. దినావసానం అండ్ ఉత్సుక బాలవత్సహ అవ్వదు కదా. దినావసానే అదేమో సప్తమి విభక్తిలో ఉందండి. అవునండి. ఆ, కాబట్టి అక్కడ మనం ఏంటి జరగాలి అన్నది అర్థం చేసుకోవాలి. రోజు చివరిలో ఎదురు చూస్తూ ఉన్నటువంటి చిన్న దూడ కలిగినటువంటి ధేనువు అన్నాం, కాబట్టి తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేసుకుని అర్థం చేసుకుని కూడా చేసుకోవచ్చు. సో రోజుల్లో అంటున్నాం కాబట్టి దినావసాని, అప్పుడు వ్యధికరణ బహువ్రీహి సమాసం. సో అలా సమాసాలని విడగొట్టాలండి. కాంపౌండ్ సమాసాలు ఉంటాయి. ఆఖరిని వత్సహ వచ్చింది కాబట్టి అది తప్పకుండా ఆఖరిని బహువ్రీహే అవుతుందని అది బండ గుర్తండి మళ్ళా. అంటే వత్సహ అని వచ్చింది అని ఒకటి కాదు. అంటే ఇప్పుడు అంటే ఒక్క నిమిషం. సో శ్లోకంలో మనకి వత్స అని వచ్చింది. వత్స అంటే అది మనకి ఏం సూచిస్తుంది? స్త్రీలింగ పదం అని సూచిస్తుంది. స్త్రీలింగం. కాబట్టి దేన్ని ఇప్పుడు వత్స అని ఉట్టిగా ఉంటే కనుక అది మనం వేరే మీనింగ్ తీసుకోవచ్చు వత్స అని. కానీ ఇక్కడ వత్స అని ఉన్నది ధేనువుకి విశేషణంగా ఉంది కాబట్టి తప్పకుండా అది ఉంటే వత్సహ ఉండాలి. వత్స ఉంది కాబట్టి అది కాక విశేషణం కాబట్టి ధేనుకి మనం ఇది బహువ్రీహి సమాసం అని అర్థం చేసుకోవాలండి. అయినా మీనింగ్ బట్టి ఎక్కువ అర్థం చేసుకోవాలండి. కలిగినటువంటి ధేనువు అని అంటున్నాం కదా. సో ఎప్పుడైతే కలిగినటువంటి అంటున్నామో అప్పుడు అది అన్య పదార్థాన్ని సూచిస్తాను, ధేనువుని సూచిస్తాను, కాబట్టి అది బహువ్రీహి సమాసం. సో యాక్చువల్లీ మనకి మొదట్లో కొన్ని పాఠాల్లో మనం సమాసాలు చేయలేదు. సో నెక్స్ట్ క్లాస్లో మనం 4వ పాఠంలో ఉన్నటువంటి ఏవైతే ఎక్సర్సైజ్ ఉందో అది చేద్దాం, ఈ పాఠంలో ఎక్సర్సైజ్ చేద్దాం, ఇంకా టైం ఉంటే ఆ సమాసాలన్నీ కూడా కవర్ చేద్దాం. ఓకే, ఎందుకంటే అవి కూడా ఎందుకంటే సమాసాలన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు కవర్ చేస్తే మనకి తప్పులు ఏం చెప్తున్నామో రైట్ ఏం చెప్తున్నామో అన్నది మీకు తెలుస్తుందండి నాకు. అవునండి. సో అది రిపీట్ చేద్దామండి మేడం, మళ్ళీ ఒకసారి అలాగే చేయలేదు కాబట్టి. అలాగే అలాగే మహోదయ, చెప్పండి. 5వ పాఠంలో ఈ నికుంభమిత్రం అని ఉంది కదా. అవేహిమాం కింకరమష్టమూర్తే కుంభోదరం నామ నికుంభమిత్రం. నికుంభమిత్రం పద వివరణలో అది పుంలింగం వస్తుందా, మిత్రం అని నపుంసకలింగం అని రాయాలి? సో దేనికి విశేషణం అది? కుంభోదరం నామ నికుంభమిత్రం, కుంభోదరుడి మిత్రుణ్ణి అని కదా. అది లాస్ట్ దండి, 11వది. ఒక్క నిమిషం. 5వ పాఠంలో. ఓకే, ఓకే. సో మనం నికుంభ మిత్రం యస్య సహ తం సమాసం చూస్తే బహువ్రీహి సమాసము. నికుంభ మిత్రం యస్య సహ, నికుంభుడు ఎవరికైతే మిత్రుడో వాడిని నేను అని చెప్తాను. సో నేను అంటే ఇక్కడ ఏంటి?
అది చెప్పేవాడు పుల్లింగంలో ఉన్నాడు కాబట్టి పుల్లింగంగానే తీసుకోవాలి. సో నికుంభ మిత్ర యాక్చువల్ పదము. సో నికుంభ మిత్రం అన్నది ద్వితీయ ఏకవచనంలో ఉంది. సో పుల్లింగంగానే తీసుకోవాలి దాన్ని. పుల్లింగమే మనం తీసుకోవాలి. ఇక్కడ పుల్లింగం మిత్రంని బట్టి కాదు. కాదండి. ఎందుకంటే మిత్ ఉట్టి ఎక్కడ మామూలుగా అంటే రిఫరెన్స్ లేకుండా విశేషణం కాకుండా నికుంభ మిత్రం ఉందనుకోండి, అప్పుడు నికుంభస్య మిత్రం అని జస్ట్ మనం కర్మధారయ షష్ఠీ తత్పురుష సమాసం కూడా చేసి నికుంభస్య మిత్రం నపుంసకలింగం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ తన గురించి తను చెప్తూ నా యొక్క ఆ, అని విశేషణంగా చెప్పినప్పుడు సో మనకి ఇక్కడ అదేంటారు అన్వయ రచనలో చెప్పినప్పుడు అవేహి అంటే జానీహి, కహ అంటే త్వం, కమ్ అవేహి అంటే మాం అని కీదృశం మాం ఎటువంటి నేను అంటే నికుంభమిత్రుణ్ణి, నికుంభమిత్రుడైనటువంటి నేను ఎప్పుడైతే అయినటువంటి అంటున్నాడో అంటే నాకు విశేషణంగా చెప్పుకుంటున్నాను. సో నేనేంటి, నేను పుల్లింగంలో ఉన్నాను కాబట్టి అది పుల్లింగంగానే రావాలి. ఓకే. అంటే కొన్ని చోట్ల అంటే నపుంసకలింగం అని కూడా చెప్పారు. బట్ ఇక్కడ నాకు అర్థమైనంత వరకు ఇది పుల్లింగం. పుల్లింగమనే రావాలండి. పుల్లింగమే రావాలి. ఓకే. మాన్యే చెప్పండి. ఇక్కడ నివర్తయితుమ్మా నిర్వర్తయితుమ్మా, ఇప్పుడు మీరు ఇచ్చిన దాంట్లో నిర్వర్తయితుమ్ అని ఉంది మాన్య. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. నివర్తన నిర్వర్తయితుం. ఉపసర్గ కదండి. వృత్ ధాతు. వర్తయితం. నిర్ అనేది ఉపసర్గ. మాన్య ధన్యవాదాలు. ఓకే. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పుడు వీడియోలో మేము కనిపిస్తున్నామండి. మీరు కనిపించట్లేదండి. మీ వీడియో ఆన్లో లేదు. అచ్చా. మీకు అక్కడ ఈ వీడియోస్ అక్కడ సింబల్ ఉంటుందండి, దాని మీద నొక్కితే మీకు వీడియో ఆన్ అవుతుంది. ఓకే అండి. సో ఏం డౌట్ లేకపోతే ఏకతా మంత్రం చదువుదామండి. ఓకే. సో ఏకతా మంత్రం. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ इति बौद्धजैनाः सच्छ्री अकालेति च सिक्खसन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः. సో ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. లాస్ట్ క్లాస్లో మనం 2 పదాలు అవి ఏంటి అని అనుకున్నాము. సో ఒకటి చర్మ చర్మ అనేది వచ్చింది కదా సమాసాల్లో. సో అది చర్మన్ నకారాంత శబ్దం కూడా ఉంది. అలాగే చర్మం అని నపుంసకలింగ శబ్దం కూడా ఉందండి. సో కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా వాడచ్చు. అక్కడ చర్మ అన్నట్టు అక్కడ వాడినట్టున్నారు, చర్మం అని వాడినట్టున్నారు. చర్మాంబరం అనేదో ఉన్నట్టుంది అక్కడ. సో చర్మాంబర అనేదో. సో అక్కడ చర్మం అంబరం ఎస్ఎస్.
అది తర్వాత రెండోది విషం, విషకంఠ అనేదో ఉంది. సో అది 2 పదాలు, అంటే పుల్లింగం ఉంది, నపుంసకలింగం కూడా ఉంది. సో విషః అవ్వచ్చు, విషం కూడా అవ్వచ్చు, 2. ఓకే. సో జస్ట్ అది ఇప్పుడే గుర్తొచ్చింది, అందుకని ఒకసారి క్లారిఫై చేద్దాం. శాంతి మంత్రం. ఓం సర్వే భవంతు సుఖినః, ఓం सर्वे भवन्तु सुखिनः, भवन्तु सुखिनः సర్వే సంతు నిరామయాః, సర్వే सर्वे సంతు सन्तु నిరామయాః निरामयाः సర్వే భద్రాణి పశ్యంతు, సర్వే सर्वे भद्राणि భద్రాణి पश्यन्तु పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్, प्रभात् మా मा कश्चित् दुःखभाग् भवेत् శాంతి శాంతి శాంతి. ఓం शान्ति శాంతి शान्ति శాంతి शान्तिः శాంతి. ధన్యవాదः. పునర్మిలామः. धन्यवादः। धन्यवादः महोदय। धन्यवादः मन्ये।